ఓడిపోయిండు గంతే. బుధం మీద మోస్తున్న నాగమణ్ణి ఎత్తి కింద పడేసిండు. గట్లనా? గింత కాలానికి దీని మస్తి దించే మొగోడు ఎదురొచ్చిండనమాట. అమ్మా ఏమగట్ల లాస్ట్ గొల్లలు పెడతావేందే? అత్త మీద కోపం దొత్త మీద చూపినట్టు లొల్లి పెట్టిందిలే. అందరికి సెకనం చెప్పే బల్లి గదే కుర్తిలో పడ్డలకు కనిపిస్తుందిలే. అవ్వా నేను అన్నగాని నీ బిడ్డ ఊకోదు. ఆ పోరగాన్ని పట్టుకుని పరిశాన్ చేస్తా. చాలు తల్లి అనేదాకా సతాయిస్తా. దాని కాదయ్యా, వయసులో ఉన్న పోరి ఊరి మీద పడి ఉజిరి కొడలేకన తిరుగుతుంటే దాన్ని పట్టించుకొని నిన్న నాలే. అదే నా బిడ్డకేమాయనే బంగారు లేడీ. ఏ మహారాజు వస్తాడు దాని మెళ్ళ 3 ముళ్ళు వేస్తాడు. అచ్చందులు ఆపండి బాబు, ఈ పూలు తీసుకుని అచ్చం చేయండి. ఆహా, ఈయన గొప్ప పండితుడిలా ఉన్నాడు. ఏ పువ్వును ఎక్కడ పెట్టాలో తెలిసిన మహా విజ్ఞానిలా ఉన్నాడు. నా సందేహాన్ని ఇతనే నివృత్తి చేయగలడు. ఓం కేశవాయ నమః. నమస్తే. అచ్చే అచ్చే. మీరు చదువుతున్న మంత్రాలు మీకే అర్థం కాకుండా చదువుతున్నారంటే మీరు బాగా తెలివిగల వారే ఉంటారు. నాకు అర్థం కాకపోతే నేను ఎలా అవుతాను రా తెలివైన వాడిని? నీ పిండాకుడు ఇదిగో నాకు తిక్క రాగనోకు. నేను అసలే మొరటి మనిషిని. ఓం కేశవాయ నమః. మొరటోడా? అయితే ఇతనికి మొగలి పువ్వు ఎక్కడ పెట్టుకోవాలో బాగా తెలిసి ఉంటుంది. చూడండి పంతులు గారు, నీలాంటి మొరటోడికి మొగలి పువ్వు ఇస్తే మరిచి ఎక్కడ పెట్టుకుంటాడు? మొగలి పువ్వు ఇస్తే మగలి పువ్వు ఇస్తే మడిచి ఎక్కడ పెట్టుకుంటాడు? మడిచి ఎక్కడ పెట్టుకుంటాడు? మడిచి ఎక్కడ పెట్టుకుంటాడా? ఓ నీ శార్థం పెట్ట, నీ అప్రాచపు సామెతలతో నా మంత్రాలే మర్చిపోయాను. బాబు ఎవరెక్కడ? ఈ సూంటని ఎక్కడి నుంచి తీసుకెళ్ళకపోతే నా చేత శార్థ మంత్రాలు చదివించేట్టున్నాడు. బాబు తీసుకెళ్ళండి. అమ్మా మొత్తం ఎదులు మీరంతా పెళ్లి కుదిరెత్తండి. చిచ్చి అమ్మాయి జడ ఎత్తండి. తాగుబోతాడా? పెళ్లి పిల్లగాని గిట్లా గుంజేస్తున్నావు. ఇదైనా కళ్ళు కంపాను అనుకున్నావు. ఏ నాగమణి, ఈ వ్యవహారంలో నువ్వు దాఖలు చేయకు. ఇది మా మామకి నాకు నడిమిట్ల ముచ్చట. గది పుట్టంగానే నాకు ఇచ్చి లగ్గం చేస్తానని మా మామ చచ్చిన మా అమ్మకు మాట ఇచ్చిండు. కానీ నువ్వు పోరం మోగం లెక్క తిరుగుతా జైలుకెళ్ళొస్తా ఉంటే నీకు ఇచ్చిన బిడ్డ కొంత కొయ్యమన్నావురా. అందుకే వేరే సంబంధం ఖాయం చేసిన నువ్వు ఈ టైంలో లొల్లి పెడితే మంచిగుండదు. పోరా పోరా ఇడికే. ఏ మామ వచ్చింది పోనీ కాదు, గీ ముహూర్తానికి నా మేనగోడల్ని లగ్గమాడతా. గీడ చేస్తావా? ఎత్తకపోయి చేసుకోమంటావా? లేమా. రే సురేష్, సమయానికి కాదుకొని మా పెళ్లి జరిపించావురా. నీ రుణం. చచ్చా, అవే మాటలరా. చూస్తూ ఊరుకోవడానికి ఇది ఊరే కానీ వల్లకాడ కాదుగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా.
నన్ను పెళ్లి చేసుకుంటాను నమ్మించి లొంగ తీసుకున్నావు. ఇప్పుడు దానికి తిరుగుతున్నావు. నా బతికేం కావాలి? ఇగో నా మెళ్ళ తాళి కట్టుకుంటే నేను జావా, నేను చంపి నేను చేస్తా. ఓసిన కళావరి కళావతి, నీ అసంటి పోరికి మెళ్ళో తాళి కాదు, మెదడులో తెలివి ఉండాలా. దా కుక్కు. ఏయ్, నేను దాని ఎంటబడుతుంది దాని అందం చూసి కాదు, ఆస్తి కోసం. గా పోరిని పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నాదవుతుంది. కాపురంకొచ్చిన దాన్ని ఖతం చేస్తా, నిన్ను పట్టణం దొరికెళ్ళి కాపురం పెడతా. నిజంగానా? ఎల్లమ్మ తోడు. గా పట్నం పోరడు సురేష్ గాడు నా బాడీ మీద దెబ్బ కొట్టిండు. వాడి బతుకు మీద నేను దెబ్బ కొట్టాలా? అందుకు నువ్వు తిప్పాల స్టీరింగ్. తిప్పుతావా? వీడెవడరా శోభనం కాకముందే చెమటలు కారు తొనిగిపోతున్నాడు. ముందు ట్రైల్ పార్ట్ లేకపోతే ఇదే గొడవ. వీడిని మొదటి రాత్రి కాస్త బెదిరించి వదిలిపెడితే మిగిలిన 2 రాత్రులైనా హ్యాపీగా గడుపుతాడు. ఓ పని చేస్తాను. పిలిస్తేవానా? మరేం లేదు చెల్లమా, మావాడు అదే మీ ఆయన మరీ వాజమ్మలాగా వణికిపోతున్నాడు. వాడిని కాస్త ట్రాక్ లో పెట్టాలంటే 1 గంట సేపు నీకు బదులు నేను గదిలో కూర్చుని ఓ చిన్న తమాషా చేస్తాను, సరేనా? గట్లనే. మంచి కొట్టినానా? అచ్చం పెళ్లి పోరం లెక్కను. ఏ నన్ను లగ్గమాడతావు? అచ్చో, గదిలోకి వెళ్ళంగానే లక్ష్మికి ముద్దు పెడతావా? అప్పుడే షురు చేస్తానా? ఇగో వాళ్ళ ఆయనలకు జర మంచిగా మాట్లాడి వెనకకు తిరిగి తినిపిస్తా. అల్వా. ఇట్టిగా లోపలికి వెళ్తున్నాడు రా. అయిపోయాడు రా సురేష్ గారు. అంత సీన్ లేదు బాబు, లోపలికి వెళ్ళింది నాగమణి. భయం అవుతున్నదా? భుజం మీద చెయ్యేస్తే వేసినావు గాని నడు మీద చెయ్యకు, నాకు గులుగులవుతుంది. నాడు మీద చెయ్యేస్తే వేసినావు గాని బుగ్గ తాకకు, నాకు సిగ్గైతది. బుగ్గ తాకితే తాకినావు గాని ముద్దు పెట్టుకోకు, నాకు గొరమవుతుంది. సంజైనది. ఏమైనదే? దాన్ని బెదిరిస్తానని పోయి నువ్వు నిలబెట్టినవేంది? ఇగో గౌరీ, ఇది ఇట్లా అలవాటు లేదు కదా. ఏమో అయిపోయింది కేల్కాతం. నా రాజు కాను తారాజు కాను గాని చెప్పు, ఎందుకు అబద్ధాలు చెప్పావు? ఎందుకంటే ఆలు మగలు కలిసి ఒక పక్క మీద పండలేమంటే నిన్ను నిన్ను నర్తనశాలలో అర్జునుడు అనుకుంటారు. అనుకోని బాణాలేసే అర్జునుడు కాదు, డాన్స్ కట్టే అర్జునుడు. చిచి, ఇగో పని అట్లానే సేడింది గాని జర కొంగు నలిపోరా. నా కర్మ. ఇవాళ కొంగైంది, రేపేమవుద్దో. జీవితం కరిగిపోయే మంచు, ఉన్నదానిలోనే నలుగురికి పంచు అన్న సిద్ధాంతాన్ని నమ్మినవాణ్ణి నేను. లక్షలు సంపాదించాను, వాటితో కోట్లకు పడగెత్తాను. ఆశకి సంపాదనకి అంతం ఎక్కడుందో చెప్పండి. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. నా ఫ్యాక్టరీ నడవటానికే కాదు, నేనింతగా ఎదగటానికి నా కార్మికులే కారణం. ఇప్పుడు ఆ కార్మికుల్ని నా ఫ్యాక్టరీలో భాగస్వాముల్ని చేద్దామనుకుంటున్నాను. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు వరప్రసాదరావు గారు. కానీ ప్రస్తుతానికి దాన్ని అమలు చేయడానికి వీలు పడదు. ఎందుకని? బ్యాంక్ రూల్స్ ప్రకారం ఫ్యాక్టరీ మీద మీరు తీసుకున్న లోన్స్ క్లియర్ అయితే కానీ పార్ట్నర్షిప్ డీల్ మార్చడానికి కుదరదండి.
ఒకవేళ మార్చినా బ్యాంక్ లోన్స్ ఎగ్గొట్టడానికి వర్కర్స్ అడ్డం పెట్టుకుని మాయ చేస్తున్నారని ప్రజలు మిమ్మల్నే తప్పు పడతారండి. ఓ, మా బ్యాంకుకు లాస్ వస్తుందని కాదండి, మీ క్యారెక్టర్ మీద మచ్చపడకూడదు. ఇట్స్ ఆల్ రైట్. లోన్స్ క్లియర్ అయ్యాకే డీడ్ మారుస్తాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. హై మిస్టర్, సిగరెట్ ఆర్పు. అంటించింది ఆర్పేయడానికి కాదు, ఫ్యాక్టరీని తగలబెట్టానుక. నేను యూనియన్ మనిషిని. అయితే తప్పులు చేయొచ్చా? ఆర్పో. నేను ఆర్పను. ఏం చేస్తా? నన్ను కొడతావరా? శివప్రసాద్ గారు! శివప్రసాద్ గారు! శివప్రసాద్ గారు! యముని మహీషపు లోహ గంటలు మబ్బు చాటున హనేల్మన్నాయి. నరక లోకపు జాగి లమ్ములు గొలుసు తెంచుకు ఉరికి పడ్డాయి. శివప్రసాద్ గారు! శివప్రసాద్ గారు! వర్కర్స్ యూనియన్! కార్మిక సోదరులారా, ఇప్పుడు నేను నిరాహార దీక్ష చేయబోతున్నాను. డ్యూటీలో ఉన్న ఒక కార్మిక సోదరుని కొట్టినందుకు యాజమాన్యం దిగొచ్చేంత వరకు నేను ఈ దీక్ష ఆపను. కార్మిక నాయకుడు! కార్మిక నాయకుడు! యాజమాన్యం! 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 వస్తోంది వస్తోంది యాజమాన్యం, నా ధాటికి తట్టుకోలేక దిగి వస్తోంది. దట్ ఈస్ శివప్రసాద్. దిస్ ఈస్ చిట్టి బాబు. వాళ్ళు దిగొస్తారనుకుంటే నువ్వు దిగొచ్చావేంట్రా? అయినా నీకు ఇక్కడేం పనే? అదే ప్రశ్న నేను నిన్ను అడగడానికి వచ్చాను. నువ్వు వర్కర్వి కాదు, వాటాదారుడివి కాదు, నీకెందుకు ఈ నిరాహార దీక్ష? రేయ్, రేయ్, నా కార్మికుల కోసం నిరాహార దీక్ష కదరా, ప్రాణాలైన ధారపోస్తా. అవును, దారపోయడం నీకేమీ కొత్త కాదు కదా. పేకాట కోసం 10 ఎకరాలు దారపోసావు, మందు ముండ కోసం ఉన్న ఆస్తిపాస్తులన్నీ దారపోసావు. ఇక దారపోయడానికి ఏమీ లేక ఈ ఎర్ర సలవా వేసుకుని తగలడ్డావు. నన్నేమైనా అను కానీ నా శాలువాని మాత్రం ఏమనబొక్క. శివుడికి త్రిశూలంలాగా, విష్ణువుకి చక్రంలాగా, అర్జునుడికి గాంధీవంలాగా నాకు ఇది అలాగా. అయ్యా శివప్రసాద్ గారు మిమ్మల్ని చైర్మన్ గారు రమ్మంటున్నారు. విన్నావుగా? సంప్రదింపుల కోసం యాజమాన్యం పిలుపు. వెళ్ళొస్తా కామ్రేడ్. 30 సంవత్సరాల పాటు ఫ్యాక్టరీలో యూనియన్ అనే పదం వినిపించకుండా జాగ్రత్త పడ్డానురా. నీలాంటి మూడో మనిషి జోక్యానికి అవకాశం ఇవ్వకుండా కార్మికుల్ని కాపాడుకుంటూ వచ్చాను. అయినా వాళ్ళని విభజించి లీడర్ అయ్యావు. అది చాలదన్నట్టు పొట్టకూటి కోసం పనిచేసే అమాయకుల మీద నీ తెలివిని ఉపయోగించి వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నావు. ఎందుకురా? ఆ కసి 30 సంవత్సరాల క్రితం నాన్న లైన్లో పెట్టి నాకు ఆస్తి రాకుండా చేశావని ఉక్రోషం. ఆ రోజు ఆ కోపంతో నాన్నను చంపిన నేను కార్మిక సోదరుల కోసం కన్న తండ్రినే చంపిన నాయకుడని బిల్డప్ ఇచ్చుకుని జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడు 25 కార్మిక సంఘాలకు నాయకుడినై నీతో పోరాడగల స్థాయికి ఎదిగాను. మై డియర్ బ్రదర్, నా లక్ష్యం ఏంటో తెలుసా? నీకు నిద్ర లేకుండా చెయ్యటం, ఈ ఫ్యాక్టరీని ముక్కలు ముక్కలుగా చీల్చి ఫైనల్ గా నీ సీట్ లో నేను కూర్చోటం. అసంభవం శివప్రసాద్. పోయిన నా తండ్రి ఆశయానికి గుర్తుగా రాత్రనక పగలనక కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. ఈ ఫ్యాక్టరీని మంచికి నీడనిచ్చే భవంతిగా మార్చిన నేను నీలాంటి లోఫర్కి అలాంటి అవకాశం ఇవ్వను. మూర్ఖుడు ఇల్లు కడితే తెలివైన వాడు ఆ ఇంటో అద్దెకి దిగి ఆ ఇంటినే ఆక్రమించేసుకుంటాడు. ఆక్రమించేది అడుగుపెట్టే అవకాశం ఇచ్చినప్పుడు కదా. ఇచ్చాడన్నయ్యా. నేను ఫ్యాక్టరీలో చొచ్చుకుపోయే అవకాశాన్ని నీ చిన్న కొడుకు ఇచ్చాడు. ఇప్పుడు దానికి 10% బోనస్ లింకు పెట్టి కార్మికులతో నేను చేతులు ముడుచు కూర్చోను. కావాలంటే సురేష్ చేత క్షమాపణలు చెప్పిస్తాను. 10 కాదు 15% బోనస్ డిక్లేర్ చేస్తాను. ఇప్పుడేం చేస్తావు? ఏం చేయాలో ఆలోచించుకొస్తా. ఫుల్ కౌంట్. ఓ గాడ్. ముత్యం, ఓ 5 lakhs క్యాష్ ఇవ్వు. మేడం, ఆల్రెడీ 15 లక్షలు బాకీ ఉన్నారు. రేపు ఇస్తాలేవయ్యా, ముందు 5 lakhs అప్పివ్వు. సారీ మేడం, డబ్బులుంటే ఆడండి, లేకపోతే లేచిపోండి. ఇడియట్, నా ఫ్రెండ్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావరా? ఆఫ్టర్ ఆల్ నీ బాకీ కోసం నా భార్య మీద చేయెత్తుతావరా? మేమేమిటో, మా స్టేటస్ ఏమిటో తెలుసా? ఇక్కడికిక్కడ ఇప్పుడే నీ క్లబ్ ని పేక ముక్కలా కొంటాను. అమ్ముతావా? పెద్ద కొనే మొగడు వచ్చావు, ముందు మా బాకీ తెచ్చు. రే భాస్కర్, నువ్వు కూడా తొందరపడతాడు 10 మందిలో. రే వచ్చావు, వాళ్ళు ఎవరనుకుంటున్నారా? సయానా అన్న కొడుకు, కోడలు. క్యాపిటలిస్ట్ అయిన మా అన్నకి, కార్మిక నాయకుడైన నాకు ఏదో మధ్యలో కొన్ని గొడవలు ఉండొచ్చు. అంత మాత్రంతో బ్లడ్ రిలేషన్ ఎక్కడ పోతురా? ఆఫ్టర్ ఆల్ 15 లక్షల కోసం 10 మంది ముందు నా బిడ్డల్ని అవమానిస్తావా? అదిగా సార్. అది కాదు, ఇంకా మాట్లాడబాక. వెళ్ళి డబ్బు తీసుకురా.
కావాలంటే నేను షూరిటీ సంతకాలు పెడతానయ్యా వెళ్ళు. అనవసరంగా నష్టపెడతాడు. బాబాయ్ చూడబ్బాయి, నేను ప్రాన్సరీ నోటు మీద సంతకం పెడతానంటే నీకు అభిమానం అడ్డొస్తుంది. అసలు మనం ఏంటి బ్లడ్ రిలేషన్. మీకేమాత్రం కష్టం వచ్చినా నీ కన్న తండ్రి కంటే నేను ఎక్కువ బాధపడతానయ్యా, అది గుర్తుంచుకో. చూడమ్మా, నీకెప్పుడు డబ్బు అవసరం వచ్చినా ఈ చిన్న మామయ్య బతికున్నాడని సంగతి గుర్తుంచుకో. కాగితే కబురు పెడితే చాలు, కాగితం మీద సంతకం కూడా లేకుండా డబ్బు పంపించేస్తారు. అయినా అవతల కోట్లకి వారసులై ఉండి ఇక్కడ లక్షలకి బాధపడతామేంటి? ఎవడనంటే నిజం అనుకుంటాడు. ఇలా ఆడుకోవమ్మా, వెళ్ళు. సార్, నీ పైసలే నా ద్వారా అప్పిస్తున్నానని ఆ భాస్కర్ బాబు తెలిస్తే నీ ద్వారానే తెలియాలి. ఈరోజు మీ ఆవిడతో నిన్నటి కన్నా ఎక్కువ గొడవ పట్టున్నారే. నేను అమెరికాలో పుట్టి పెరిగిందాన్ని. ఐ కేర్ పిన్ ఫర్ యువర్ బ్లడీ సెంటిమెంట్స్. నువ్వు మన మ్యారేజ్ కి ముందు ఇచ్చిన మాట ప్రకారం మీ డాడీ ఆస్తిలో షేర్ తీసుకుని వచ్చి నాతో పాటు అమెరికా వచ్చి సెటిల్ కావాలి. సుస్మిత, డోంట్ కాల్ మీ లైక్ దట్. నువ్వు నేను చెప్పింది చేస్తేనే ఆ తాళి నా మెళ్ళ వేసుకుంటాను. అంతవరకు నువ్వు వట్టి మగాడివి, నా మొగుడివి కాదు. దాని విషయం నా దగ్గర మాట్లాడు. దానికి కావాల్సిందే నేను కాదు, నా ఆస్తి. అదేనండి, నన్ను కూడా అలా అనుకుంటారని చిన్న పెంకుటింట్లో ఉందామంటే మీరే నా మాట వినకుండా 50 లక్షలకు బంగ్లా బేరం చేశారు. చూడు, ఎవరేమనుకున్నా నేను లెక్క చేయను. ఆ బంగ్లా నీకు కొని పెడతాను. అమ్మితే తాజ్మహల్ కూడా కొన్ని పేరు రాస్తాను. యూ డోంట్ వరీ. వస్తాను. నా నేషనల్ పర్మిట్ లారీ నేషనల్ హైవే మీద రోడ్డు వారిని నిలబడి ₹2 చిల్లిగారులు అమ్ముకునే దానివి. ఎంత డెవలప్మెంట్ అయిపోయావే. ఏంటమ్మా, పూజకు పనికిరాని పువ్వు లటక్కన వాడిని ఆటేసుకుని ఓ పెద్ద లవ్వు. అబ్బో, చిన్న మారుతి కారు లాగా ఉండేదానివి డబల్ డక్కర్ అయిపోయావు. ఇదంతా నీ డ్రైవింగే కదా బాయా? ఏంటనుకుంటున్నా, ఇది ఓల్డ్ మోడల్ ఫోర్ట్. సరిగాని ఆ బంగారు బాతుగాని గట్టిగా పట్టుకుని టాప్ గేర్ లో వెళ్ళిపో. చెక్ పోస్ట్ వస్తే నేను చూసుకుంటాను. సీతారామమ్మా, అమ్మా, మీ హస్బెండ్ కి ఒంట్లో బాగోలేదు, వారం రోజులు లీవ్ కావాలన్నావుగా, వెళ్ళి దగ్గరుండి చెకప్ చేయించు. అట్టగేనమ్మా. మరి ఇంట్లో పనులు ఎవరు సత్తారమ్మా? వై టేక్ కేర్ ఆఫ్ ఇట్. మా చిన్న తోడుకోడలుందిగా, ఆవిడ చూసుకుంటుంది. నువ్వు వెళ్ళు. నల్గొండపో తిన్నమ్మా, నాకు తెలియక సర్వెంట్స్ అందరూ లీవ్ లో వెళ్ళిపోయారు. ఇవాళ నుంచి వాషింగ్ క్లీనింగ్ అంతా నువ్వే చేయాలి. ఏయ్, ఇంత పని అంత పరిశాన్ అవుతుండ్రా అక్కలు? ఐ టోల్డ్ యు నౌ, డోంట్ కాల్ మీ అక్క. ఏయ్, వాగుడు తగ్గించి పని చేయి. 5 మినిట్ల ఖతం చేస్తా. నిర్మా హాయ్. వాషింగ్ పౌడర్ నిర్మా. ఓహో, వాషింగ్ పౌడర్ నిర్మా. బట్టలు తెల్లగా ఉతుకు. ఆహా, బట్టలు తెల్లగా ఉతుకు. నిమ్మకాయ వేసి రుద్దు. నిర్మా. షిట్, మై గాడ్, ఐ లాస్ట్ మై మేకప్. చచ్చిండ్రు. వీళ్ళిద్దరు రేపటి నుంచి నన్ను ఉతుకుతారేమో. రాకరా, వంటలు మస్తుగా చేసినా తిని చూడండి. ఏమండోయ్, మిమ్మల్ని త్వరగా రండి. మీ మరదలు మన కోసం రకరకాల వంటలు చేసింది, చూసి దరిద్రగాని రండి. నిజంగానా? ఇది చికెన్ మంచూరియా అంట. ఇదా? ఇదేదో పొలాలకి చెరువులా ఉందే. చిన్న అదృష్టవంతుడు ఊళ్ళో లేడు. తాను గాని ఈ వంటలు తినుంటేనా? దీన్ని కాదు, దీన్ని కన్నా దీని బాబుననాలి. ఏదమ్మా మరదలా, ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆహా, ఏం కలరా బాబు, పెంటమోహంతో పెద్ద వంట చేసింది. అసలు ఇవన్నీ తినడానికేనా? I told you నాక, విలేజ్ లో పేరుతో పీకలు చేసుకునే దానికి 5 స్టార్ డిషెస్ గురించి ఏం తెలుసు? Oh God, unbearable. Come on, let's go to your restaurant. అక్క, కష్టపడి చేసిందక్క, తిని చూసి చెప్పండి అక్క. కథ వెళ్ళిపోకుండా అక్క, ఒక్కసారి. వెధవ సంతాని, పదండి. న్యూసెన్స్ అయిపోయింది కొంపలో. బాగా ఆకలిగా ఉంది, వడ్డించమ్మా. అది కలిపదయా, నాయుడు మళ్ళీ ఇవన్నీ వండించి పెట్టి నాయుడు 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 నాయుడుకమ్మా, అనవేగా నువ్వు వడ్డించమ్మా. ఇవన్నీ తింటావా? తింటాను, వడ్డించమ్మా. అది కోడి కోడి కోడే అయితే ఏంటి? పెట్టు పెట్టు పెట్టు.
వంట చేస్తే నా ఆరోగ్యం పాడవటం ఖాయం. మంచిగా లేదా? మంచిగా మంచిగా లేదా? మంచిగా లేదని ఎవరు చెప్పారమ్మా? నువ్వింత బాగా వంట చేస్తే నేను ఎక్కువ తింటాను, ఎక్కువ తింటే లావెక్కిపోతాను, లావెక్కిపోతే హార్ట్ అది ఇది ప్రాబ్లమ్స్. అంత మంచిగా ఉంటున్నానా? అవును తల్లి. అయితే మరి పడతాను పెద్దయ్య. పడింది. అన్నం తిను. చాలు చాలు. ఆహా, ఈ కోడి కోడి వేపుడా? జర కూసును నువ్వు పోతని రాదు. పెద్దయ్య ఆ. నువ్వు కూడా నా లెక్క మాట్లాడుతున్నావులే. లేదమ్మా, సరదాగా నేను నవ్వించాలని మాట్లాడాను. కూర్చుని తినమ్మా. పెద్దవాళ్ళ ముందు కూర్చుంటే మంచిగా ఉంటది. అయితే నేను లేచి పో. కూర్చుంటే పదే 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 తిను. ఆహా. ఏంటమ్మది? తొక్కు 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 తొక్కు. ఎర్రకారం తొక్కు పెద్దయ్యా. నేనే నూరుకున్నా. ఇన్ని కూరలుండగా కారంతో తింటవేంటమ్మా? నీకు తెలవదు పెద్దయ్యా, మొదటి ముద్ద ఎర్రకారం తొక్కుతే లేపితే ఉంటది చూడు. ఉండు, 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 ఉండు. ఈ తొక్కు ముందు కూరలని బడా దూరం పెద్దయ్యా. అంత బాగుంటుందా? అయితే నాకు కొంచెం పెట్టమ్మా. అమ్మో. మంచిగా నాలే పెద్దయ్యా. అలవాట్లేని వాళ్ళకి ఇట్లా తింటే ఒడ్డురు పడ్డ చేపల లెక్క గిలగిలగలు కొట్టుకుంటారు. బాగుందమ్మా, బాగుంది. వంట వార్పు అన్నీ బాగున్నాయి గాని నీ ఓర్పే నాకు నచ్చలేదు. నువ్వు ఈ ఇంటి కోడలవే కదా. అవు వాళ్ళు కావాలని నిన్ను అవమానపరుస్తుంటే నువ్వెందుకు భరిస్తున్నావు? ఈ ఇంటి పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? ఊకో పెద్దయ్యా, నేను అన్న పరాలుగా చేస్తున్నాను. అన్నలసిన బావలకి అక్కలసిన తోడుకోవడానికి సేవ చేస్తున్నాను. ఒక మాట అంటే పడతాను. దీంట్లో తప్పేంది పెద్దయ్యా? లేదమ్మా, తప్పేమీ లేదు. నాకిప్పుడే తెలిసింది. ఏంది పెద్దయ్యా? ఆ, కూతురు లేని లోటు. పెద్దయ్య, పెద్దయ్య, ఏమైంది పెద్దయ్య? కట్ల కక్కున్నాడు పెద్దయ్య. పెద్దయ్య, ఏం లేదమ్మా, వామిట్ అంతే. ఈ పూట ఏం తిన్నారు? మా కోడలు బ్రహ్మాండంగా చేసిన కర్రీస్తో తృప్తిగా భోంచేశాను డాక్టర్. అలా చెప్పండి మామయ్య గారు. ఈవిడ గారు వండిన కర్రీ ఇస్తున్నారా? ఇంకేముంది, ఆస్తి కోసం మా మరిదిని లైన్లో పెట్టింది. ఇప్పుడు అదే ఆస్తి కోసం ఏదో కలిపి మీ ప్రాణాలు. ఐశ్వర్య, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. అక్క వంటలు మంచిగానే చేసిన సార్, అంత నూనె ఎక్కువ వేసిన కాయంత దీనికి గిట్ల అవుతుందని అనుకోలేదు. ఓహో, నూనె ఎక్కువైతే వాంతలు అవుతాయని కథలు చెప్తున్నావా? ఆ ఆయిల్ మన కంపెనీలో తయారైంది తెలుసా? పైగా టిన్స్ కూడా ఈ రోజే తెప్పించింది. ఇదిగో చూడు, ఇలారా. గుడ్ మార్నింగ్ సార్. ఆ బ్యాచ్ లో ఒక టిన్ను, ఈ బ్యాచ్ లో ఒక టిన్ను, అందులో ఒక టిన్ను, ఇందులో ఒక టిన్ను తీసుకుని ల్యాబ్కి రా. అలాగే సార్. హరి అప్. ఏమిటిది పార్థసారథి గారు? వాళ్ళు ఇలా ఇష్టం వచ్చినట్టు ఫ్యాక్టరీ డబ్బు ఖర్చు చేస్తుంటే మీరేం చేస్తున్నారు? మీరు నా మనిషి అనుకున్నందుకు ఇదేనా మీరు చేసిన సహాయం? క్షమించండి, మీ కుటుంబ వ్యవహారాల్లో తలదొరచడం మంచిది కాదని ఊరుకున్నాను తప్ప వేరే దురుద్దేశం లేదండి. తెలిసే ఎంత ఖర్చు పెడుతున్నారంటే తెలియకుండా ఇంకేమేం చేస్తున్నారు? Excuse me, sir. ఆ? మీరు పంపించిన ఆయిల్ టిన్స్ అన్ని పూర్తిగా కల్తీ అయి ఉన్నాయి. ఇదిగోండి ల్యాబ్ రిపోర్ట్. ధ్వంసం చేసేయండి. మనుషుల ప్రాణాలకు హాని కలిగించే ఆయిల్ స్టాకులంతా నాశనం చేయండి. ఈ రోజుల్లో కల్తీ అన్నది ప్రతి ఇండస్ట్రియలిస్టు చేసేదే డాడీ. పైగా 100 మందికి జీతాలు, ఏడాదికోసారి బోనస్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఆఫీసర్లకు లంచాలు ఇవ్వాలంటే ఈ రూట్లో వెళ్ళక తప్పదు డాడీ. ఈ మాత్రం దానికి స్టాక్ ధ్వంసం చేసి పెద్ద పొరపాటు చేశారు. Yes, పొరపాటు చేశాను రా. స్టాకు ధ్వంసం చేసి కాదు, మీరే స్థాయి అవినీతి పనిలో తెలుసుకోలేక పొరపాటు చేశాను. 10 మందికి అన్నం పెట్టే ఫ్యాక్టరీ బాధ్యతని మీకు అప్పచెప్పి పొరపాటు చేశాను. నా కన్న బిడ్డలు కల్తీని సమర్థించే కలుపు మొక్కలను తెలుసుకోలేక పొరపాటు చేశాను. గుడ్ ఫర్ నథింగ్ ఫెలోస్. మీరు కల్తీ చేస్తున్నది రాబడి పెంచుకోవటానికి కాదురా, మీ భార్యల జులాయి ఖర్చులకి, ఫాల్స్ ప్రెస్టేజెస్ కాపాడుకోవటానికి. నాకు తెలియకుండా ఫ్యాక్టరీ డబ్బుని డ్రా చేసి మీ అవసరాలకు వాడుకున్నారు. క్యాపిటల్ అమౌంట్ ముట్టుకోవటానికి మీరెవర్రా? అదేంటి మామయ్య గారు, కొడుకులకు ఆ మాత్రం హక్కు ఉండదా? ఓహో, బాధ్యతలు తెలియని నువ్వు
హక్కుల గురించి మాట్లాడుతున్నావా పెద్ద కోడలా? రాత్రి పగలు క్లబ్బులు ఖర్చులతో ఇంటి విషయం పట్టించుకొని నువ్వు, ప్రెస్టేజీ కోసం సీలో కారుకి 15 లక్షలు ఎక్స్ట్రా తగలేసిన నువ్వు హక్కుల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. ఇక నుంచి మీరెవ్వరూ ఫ్యాక్టరీ అకౌంట్స్ నుంచి డబ్బు డ్రా చేయడానికి వీల్లేదు. మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ కి ఒక్కొక్క జంటకి 20,000 రూపాయలు ఇస్తాను. అంతేకాదు, ఇక మీదట మీరిద్దరూ ఫ్యాక్టరీకి రావాల్సిన అవసరం కూడా లేదు. ఏమిటమ్మా, ఏమిటా కంటతడేమిటి? ఇంత రభస నా వల్లే జరిగింది కదా పెద్దయ్య. జరిగిన దానిలో నీ తప్పేమీ లేదమ్మా. తప్పేదైనా ఉంటే అది నాదే. నా బిడ్డల్ని క్రమశిక్షణలో పెంచాననుకుని గర్వపడేవాణ్ణి. కానీ వాళ్ళు నన్ను, నా నిజాయితీని ఇలా బజార్లో వేలం వేస్తారని ఊహించలేకపోయాను. అసలు వంటగిట్లో నేను చేసి ఉండకపోతే వాళ్ళు చేస్తున్న దారుణాలు తెలియకుండానే చనిపోయేవాణ్ణి. వద్దు పెద్దయ్య, గట్లా మాట్లాడుకో. నీ అసలు పచ్చని సెట్టు 10 మందికి నీడనిచ్చుకుంటా. 10 కాలాల పాటు చల్లగా బతకాలే. అబ్బే, ఏదో మాట వరుస కన్నానులే అమ్మా. ఒకవేళ పోయినా నీ కడుపును మళ్ళీ బిడ్డగా పడతాగా. అర్థమైందమ్మా. నీ భర్త నీతో కాపురం చెయ్యిందే నేను నీ కడుపును ఎలా పుడతాను అని ఆలోచిస్తున్నావా? కోరి కట్టుకున్న ఆడపిల్లవి. వాడి మొండితనం మాన్పించాలి అంటే నువ్వు కాస్త పెంకితనం చూపించాలి. ఇక ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. అందుకే నాకిష్టమైన కోడలిగా ఈ ఇంటికి సంబంధించిన మంచికి చెడుకి నిన్ను బాధ్యురాల్ని చేస్తున్నాను. తీసుకోమ్మా, తీసుకోమ్మా. హలో, పార్థసారథి గారా? నేను ఢిల్లీ నుంచి సురేష్ మాట్లాడుతున్నాను. చెప్పండి బాబు. ఇక్కడ వర్క్ కొంచెం డిలే అయ్యింది. అక్కడ ఫ్యాక్టరీలో ప్రాబ్లమ్స్ ఏం లేవుగా? నో, ఏ ప్రాబ్లం లేదు. నేను మండే ఈవినింగ్ ఫ్లైట్ లో వస్తాను. అలాగే పని పూర్తి చేసుకొని రా బాబు. ఏం రా, క్లబ్కి వస్తే పైసలు అడుగుతావు, గాడికి రావడం బంద్ చేసిరు. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు అడుగుతావా? మీ అయ్యా మిమ్మల్ని నడి రోడ్డు మీద నెట్టినాక అడక్క ఊరుకుంటావా? షటప్. ఒక వారంలో నీ డబ్బు మొత్తం వడ్డీతో సహా తీరుస్తాను. ఎట్లా? నీ పిల్లని తాకట్టు పెడతా? 2 రోజుల్లో నా అప్పు తీర్చకపోతే నీ పిల్లని నడి రోడ్డు మీద వేలం వేస్తా. అలానా? చెప్పవే, ఎప్పుడు తీసావు ఈ ఫోటోలు? ఎప్పుడు తీసావు చెప్పు. ఎందుకే నీ భయం? ఈ ఫోటోలు నేనెప్పుడు తీసానా, లేక ఈ సండాల పని నువ్వెప్పుడు చేసావనా? చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలదు. ఆ బంగ్లా నా పేరున రిజిస్ట్రేషన్ అయిపోవాలా, లేకపోతే ఈ ఫోటోలన్నీ నీ బాబుకి పంపిస్తాను. సచ్చినట్టు ఆయనే చేసుకుంటా రిజిస్ట్రేషన్. అప్పటికే కుదరలేదనుకో, పేపరోళ్ళందరినీ పిలిపించి ఇక్కడున్న ఫోటోలన్నీ కిలో లెక్కన. వద్దు, అందరిలో నా పరువు తీకు. ఆ డబ్బు నీకు వెంటనే తెచ్చిస్తాను. అరే కోటీశ్వరుడు బిడ్డలు, మీకు ఎన్ని కష్టాలు వచ్చి పడ్డారన్నా అన్న కొడుకులు. ఆ 2 టౌన్ ఏమో జాకెట్ ఇప్పినట్టుగా చెప్పి మన చిన్నోడిని బ్లూ ఫిల్మ్ రాకెట్లో ఇరికిచ్చింది. ఆ రౌడీ గారు నీ పెళ్ళాన్ని నడు రోడ్డు మీద ఏలం వేస్తానంటున్నాడు. ఏంటి ఇది? ఇంకో పక్క మీ నాన్న వర్కర్స్కి ఇంక్రిమెంట్లు బోనసులు ఇచ్చేస్తూ అర్థమైనోడికి లక్షల చందాలు ఇచ్చేస్తున్నాడు. మీ దాకా వచ్చేసరికి మీ చేతికి చెప్ప, ఆ చిన్న కోడల చేతికి తాళం కప్ప. తాళం కప్ప అంటే గ్యాప్కి వచ్చిందిరా. మీ అమ్మ 7 వారాల నగలు గిన్నపెట్లో వేస్ట్ గా పడున్నాయి కదరా? అవును. అవి మీవే కదరా? అవును. అందుకే శ్రీశ్రీ సిన్సియర్ శిష్యుడిగా చెబుతున్నాను, ప్రపంచ కొడుకుల్లారా ఏకం కంటి ఎన్నపెట్టి తాళం పద్దల కొట్టండి. ఇక నీ ఆట బంద్ నాయుడు. మేక నడిమెట్ల పులి ఇరుక్కున్నా. ఇరుక్కున్నదే గాని పులే చిన్నమ్మాయి గారు. ఇప్పుడేంటి? అగ్గో, పులి పంజాయికి నాది. ఇక చూడు నీ పులి కథం.
నిన్నేనే. ఏమైంది పెద్ద బావా? ఆ తాళాలు ఇటువే. మా అమ్మ నగలు తీసుకోవాలి ఇవ్వు. వద్దు బావా, సరే పెద్ద వచ్చేదాకా ఆగుండ్రి. నువ్వెవరేవే మాకు చెప్పడానికి? మా ఇల్లు మా ఇష్టం. మీరు ఆ బద్దలు కొట్టేనే తీసుకుంటాం. బావా బావా బావా, వద్దు బావా. ఫ్యాక్టరీలో మీరు చేసిన పనికి మీ నాన్న పరిశాన్ అవుతున్నాడు. ఇది కూడా చేస్తే ఇంక తట్టుకోలేడు. వద్దు బావా. నీ బోడి సలహా ఎవరికి కావాలి? తప్ప. నువ్వైనా చెప్పు చిన్న బావా, ఈ ఆస్తి మీదయ్యా. మీ నాయన వచ్చినాక త్వరలెక్కన అడిగి తీసుకోండి బావా. నా మాటిని బావా. ఆ సంగతి మాకు తెలుసులేవే. తప్పక బావా, అక్క అక్క నా మాట అక్క. అక్క పెద్దయ్య కాళ్ళ వేళ పడైనా మీకు సొమ్ములు ఇప్పిస్తాను. సార్ అంతసేపు ఆగమని పెద్దవాళ్ళు చెప్పండి అక్క. అక్క నా మాట అక్క. వద్దు బావా, కొనకూడదు బావా. నా మాట బావా, వద్దు బావా. ఏయ్, ఏం చూసుకునే నీకింత పొగరు? అర్ధరాత్రి మామ గదిలో దూరి అత్తలేని లోటు తీరుస్తుందిగా. ఏం కూర్చున్నావే? చూసావుగా మరిది, నువ్వు ఊరెళ్ళిన ఈ వారం రోజుల్లో నీ పెళ్ళ ఎంతకు తగ్గించిందో చూసావుగా. నీ అన్నని, నీ తోడబుట్టిన వాడిని నీ కళ్ళ ముందే చెప్పుతో కొట్టడం చూసావుగా. అది కాదయ్యా, అసలు ఏం జరిగినదంటే అమ్మ నగలు దొంగతనం చేస్తుంటే ఆపావురా నీ పెళ్ళాన్ని. అందుకే రా ఇది. అబద్ధం. దొంగదాన సేనికి వచ్చింది మీ అన్నలో వదిలేనయ్యా. అదొక్కటే కాదు, అడ్డమొచ్చి నాకు మీ అయ్యకు రంకుతన అంట కట్టిండు. స్టాప్ ఇట్. ఏంటి మా అన్నయ్యలు మా ఇంట్లో దొంగతనం చేయాలనుకున్నారా? సంస్కారం తెలియని నీ జాతి మనుషుల్లా మా డాడీతో నీకు అక్రమ సంబంధం ఉందని చీప్ గా మాట్లాడారా? అది నన్ను నమ్మంటావా? ఒక నాటకంతో నా జీవితంలోకి అడుగుపెట్టి నువ్వు మరో నాటకం ఆడి మా అన్నదమ్ముళ్ళ మధ్య గొడవలు పెట్టాలనుకుంటున్నావా? యు బ్లడీ బిచ్, గెట్ అవుట్. గెట్ అవుట్. నా మాటనయ్యా. గెట్ అవుట్ ఐ సే. ఆల మాట ఏంటవా? నా మాట వినవయ్యా. మా అన్నయ్యని చెప్పుతో కొట్టడం నేను కళ్ళారా చూశాను. నువ్వు ఏం చెప్పినా వినదు. పో, వద్దయ్యా. పో బయటికి. వద్దయ్యా, నా మాట వినయ్యా. వెళ్తానయ్యా. చెప్పింది వినిపించుకొని ఆ రాజదేవుడికి నీకు దండ పెట్టి వెళ్ళిపోతాను. సాటి ఆడదాని కాపురం బుక్కి పాలు చేసిన కల్లారా మీరు దయ చూపిస్తారని నీకు సేవలు చేసినందుకు నాకు మంచిగానే దోవ చూపించిండ్రు. ఖాళీ లెక్కన బతికిన తాళి బరువుకు తల వంచినాను. ఖాళీ బూడిదయ్యేదాకా నా పెనువిటి నీళ్ళలోనే బతుకుదాం అనుకున్నా. కానీ నా దేవుడే నన్ను కాదన్నప్పుడు ఏ దేవుడితో చెప్పుకోవాలి? కానీ ఒకటి యాదించుకోండి, నిండు కొలులో ద్రౌపదమ్మ బట్టలు ఉడిదీసిన పాపం ఊకనే పోలేదు. కా ఊసిన నూరుగురు బావులు తద్దినం పెట్టింది. నా ఊసురు కూడా మీకు చుట్టుకుంటుంది. నేను నమ్ముకున్న తాళి సాక్షిగా చెప్తున్నాను, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఈ ఆడబిడ్డ తాకతేందో మీకు జల్దీనే చూపిస్తా. ఈనమ్మా నేను తుడుస్తానమ్మా. నేను మా ఊరు పోయొస్తానంజమ్మా. అలాగేనమ్మా. కట్టుకున్నోడు కాదన్నా మెట్టి నింటోళ్ళు నెట్టేసిన ఆ ఆడపిల్లకి మిగిలింది పుట్టిల్లే కదమ్మా. ఇవి ఛార్జీలు కుంచుకోమా. తీసుకోమ్మా. సీతమ్మను అనుమానించి రాముడు అడుగు పంపితే ఆ తల్లిని ఆదుకున్న వాల్మీకి మాజాతోడేనమ్మా. తీసుకోమ్మా. భాస్కర్,
చంద్ర, సురేష్ ఎక్కడ? నా చిన్న కోడలు ఎక్కడ? మాట్లాడరే. వెళ్ళిపోయింది. నా కోడలు నాకు చెప్పకుండా వెళ్ళదు. కావాలని మీరే తరిమేసుంటారు. సురేష్, నేను అడుగుతున్నది నీ భార్య గురించి. మాట్లాడవే. అన్నయ్యని చెప్పుతో కొట్టడం నేను కళ్ళారా చూశాను డాడీ, అందుకే పంపించేశాను. నువ్వు చూసుండొచ్చు. నాగమణి అంతకు తెగించిందంటే దానికి బలమైన కారణం ఉంటుంది. ఉన్నదొక్కటే, మీరిచ్చిన అలుసు. అందుకే కనకప సింహాసనం మీద కూర్చోబెట్టేసరికి దాని కళ్ళు పొరలు కమ్మాయి. పొరలు కమ్మింది తనకు కాదురా, మీకు మీ భార్యలకు. కాబట్టే పని మనిషి కన్నా హీనంగా చూస్తూ ఆ అమాయకురాల్ని హింసించారు. ఆమెను ఇంట్లోంచి గంటాలనే ఆలోచనతోనే మీరంతా అవమానిస్తూ ఆడుకుంటూ చివరికి ఇలా పగ తీర్చుకున్నారు. ఒరేయ్, ఇది పాపం మాత్రమే కాదురా, పాపం మాత్రమే కాదు. ఇంటికి మహాలక్ష్మిలా వచ్చిన ఒక దేవతని తరిమి కొట్టి మీకు మీరు విధించుకున్న శాపం రా, శాపం. డాడీ, డాడీ, అంకుల్, అంకుల్. మీలో సురేష్ ఎవరు? నేనే డాక్టర్. మీ ఫాదర్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక్కరిని రమ్మన్నారు. పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది, మీరు వెంటనే రావాలి. డాడీ, సురేష్, నేను పోయాక మన ఫ్యాక్టరీ నాశనం అయిపోకూడదు. మన మన కార్మికులు రోడ్డున పడకూడదు. వాళ్ళని మన ఫ్యాక్టరీలో భాగస్వాముల్ని చేయి. అలాగే డాడీ, అలాగే. నువ్వు వ్యాపారంలో నీ శక్తిని నమ్ముకుంటే యజమానిగా ఉంటావు. బయట వాళ్ళ జోక్యానికి అవకాశం ఇస్తే సేవకుడు అయిపోతావు. బీ కేర్ఫుల్. భార్య డాడీ, డాడీ, డాడీ. వీడు గిట్ల కంట తడి పెడితే పోయిన పెద్ద అయి తిరిగి వస్తాడు. జరంత మనసు సంజాయించుకోవాలి బిడ్డ. అది కాదయ్యా, నన్ను ఇంట్లో అందరు బేజార్ చేసిండ్రు, బయటెక్కింటిండ్రు. కమ్ము నువ్వుకుండా ఎవరేం చేసినానని పిలవనీకి పెద్ద వస్తారని మస్తుగా ఎదురు చూసిన. కట్టసండి పెద్ద పోయినప్పుడు సరంత కబురు పెడతాడు ముళ్ళే పోతా. గరీబోల బిడ్డవు కదా, గంత గనక ఆలోచిస్తారు. ఊకో బిడ్డ, ఊకో. వరప్రసాదరావు అనబడు నేను పరిపూర్ణమైన ఆరోగ్యంతో వ్రాయు వీరునామా. నా మరణానంతరం స్వార్జితమైన నా యావదాస్తి సంరక్షణ, నా ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలు నా చిన్న కుమారుడు సురేష్, అతని భార్య నాగమణికి అప్పగిస్తున్నాను. ఫ్యాక్టరీకి చెందిన లావాదేవీలన్నీ వారిద్దరి జాయింట్ సంతకాలతోనే జరగాలి. విన్నావా మావయ్య, మా అందరికి మావగారు ఎంత అన్యాయం చేశారో చూసావా? షిట్, మాకన్నా కంటి గర్ల్ ఎక్కువైపోయిందా? బాబు, వీరునామాలో అతి కీలకమైన పారాగ్రాఫ్ ఇంకోటి ఉంది సార్. నా కొడుకు సురేష్, అతని భార్య నాగమణి కలిసి కాపురం చేయాలి. వారికి బిడ్డ పుట్టిన తర్వాతనే నా కొడుకులందరూ ఆస్తిలో చట్టబద్ధంగా భాగస్వామ్యులవుతారు. వేస్తాను సార్. అలాగే. వస్తానండి. మంచిదండి. ముసలాయని ఎంత ఫిట్టింగ్ పెట్టేశాడురా. చచ్చి సాధించడం అంటే ఇదే. ఎడగొట్టిన మిమ్మల్ని ఆ జంటను కలపడం కోసం జోకర్ గాను బ్రోకర్ గాను మార్చేశాడు. బ్యాడ్ టైం అంటే ఇదే. చిన్న చూడన్నా, బ్యాడ్ లక్ లో గుడ్ లక్ అంటే ఇదే రో.
ఆ వీలునామాలో ఆకరణాలు మొక్కలు ఆడు వినకుండా వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది. ఆడే గనక ఇనుంటే ఈ పాటికి మీ బతుకులు చిక్కడపల్లి చౌరాస్తాలో చొక్కర్చి బళ్ళు అమ్ముకోవాల్సి వచ్చేది. అన్నట్టు రే, ఆ సురేష్ గారికి పెళ్ళామంటే అసహ్యం కాబట్టి వాళ్ళు కలిసి కాపురం చేసే ఛాన్స్ లేదు, బిడ్డ పుట్టే ఛాన్స్ లేదు, జంట సంతకాలకి ఛాన్స్ లేదు, ఆస్తి మీకు దక్కుతుందన్న ఆశ అంతకంటే లేదు. ఎంతవరకు కరెక్ట్ కదా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మీ బాబు పెట్టిన లీగల్ ఫిట్టింగ్ నుంచి బయటపడి మీరు మీ ఫ్యాక్టరీని హ్యాపీగా రన్నింగ్ చేసుకోవాలి అంటే ఒక్కటే ఒక్క మార్గం ఉందండి. నేను మీకు 5-6 కోట్లు రుణం ఇప్పిస్తా. దీనికి మీ చిన్న తమ్ముడిని ఒప్పించే బాధ్యత మీదే. అలా ఒప్పించండి, ఆ తర్వాత ఈ ఫ్యాక్టరీ శివప్రసాదరావు గారిదే అని పబ్లిక్ అనుకున్నట్టుగా మీ ఫ్యాక్టరీ నా భుజం మీద వేసుకుని ఈడ్చుకెళ్ళిపోతా. ముందెలా నొప్పించండి. సారీ అన్నయ్య, ఇంకో కొత్త మనిషి దగ్గర అప్పు తీసుకోవడానికి నేను ఒప్పుకోలేను. మన శక్తిని నమ్ముకుంటే యజమానులుగా కొనసాగుతాం, మూడో మనిషికి అమ్ముకుంటే సేవకులం అయిపోతాం. నాన్నగారు నాతో ఉన్న చివరి మాట ఇది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ద్వారం ఎత్తు తక్కువైనప్పుడు తల వంచుకుని లోపలికి వెళ్ళడం తప్పదన్నయ్య. అంటే నాగమణిని తీసుకొస్తాను. ఇట్లా వచ్చినావేంది సారు? నీతో అవసరం పడి. మెడపట్టి నూకేసిన పోరితో మళ్ళా అవసరం పడ్డదా? ఏం చేస్తాం, వసుదేవుడు లాంటి గొప్పవాడికే గాడిద కళ్ళు పట్టుకోవడం తప్పలా. కాసంటప్పుడు బజార్లో పడి గాడిదని ఎత్తుక్కోక నా ఇంటికి ఎందుకు వచ్చినావు? సందు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు వాక్కు. నీ సంతకం కావాలి. ఇడాకుల కాగితం మీదనా? కాదు, నేను విడిగా బతికే అదృష్టం లేకుండా కర్మ కొద్దీ మా నాన్న నాతో పాటు నిన్ను ఆస్తిలో భాగస్వామ్యం చేశాడు కాబట్టి. గట్లనా? గట్లనా అన్ను నోరు తెలవకు. ఒక్కొక్కసారి కొందరు వాళ్ళ సరదా కోసం ఆస్తుల్ని కుక్కలకి పిల్లులు కూడా రాస్తూ ఉంటారు. అవు, కన్న బిడ్డలు కుక్కలు పిల్లలు పడి చేయనప్పుడు గట్లా రాస్తారని నేను విన్నా. నాగమణి, లొల్లి పెట్టకు. పెద్ద అయిపోయినాక మాట మాత్రం చెప్పని నీ అసలు దొరద నేనెందుకు రావాలా? ఎందుకంటే మన ఇద్దరు సంతకాలు లేకపోతే ఫ్యాక్టరీ నడవదు కాబట్టి. నువ్వు రావాలి, వచ్చి తీరాలి. ఓయ్, గట్ట కదమాయిస్తే ఎగురుకుంటూ నా నీకి నేనే నీ ఇంటి బాంచను కాను. నా తండ్రి కనుక నాకు ఇలాంటి అవస్థ కల్పించుండకపోతే నీకు సరైన బుద్ధి చెప్పేవాణ్ణి. నువ్వు ఆ పెద్ద ఆయన కొడుకువే కాకపోతే ఈ పెద్ద బెల్లి పోరి కదేందో నేను చెప్పేదాన్ని. ఛీ! అయినా నీ అవసరం పడి నా ఇంటికి వచ్చినావు. ఇట్లా పిలిస్తే వస్తానా? మరి ఎట్లా పిలిస్తే వస్తావు? చేతులు పట్టుకుని ఆ ప్లీజ్ నాగమని అనాలే. ప్లీజ్ నాగమణి ఉరఫ్ బుజ్జవ్వ గారు, రండి, మా ఇంటికి దయచేయండి, మా తప్పులు మన్నించండి, మా నెత్తి మీదెక్కి సవారీ చెయ్యండి. చాలా చాలు 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 మస్తుగా చెప్పినావు. వస్తా, ఇప్పుడు వస్తా. కానీ అడవికి పోయిన రాముడు వెనక సీత లెక్కన కాదు, అయోధ్యకు పోయిన దశరథుని కోడలు లెక్కన. ఇగో, నేను ఈ ఎంట రావాలంటే కొన్ని షరతులు ఉన్నాయి, నువ్వు ఈనుకోవాలి. 1, నన్ను మల్లెపూల లెక్కన చూసుకోవాలి. 2, నాకు హుషారు వచ్చిందనుకో సీటు కొట్టి నీ సంకనెక్కుతా, నువ్వు ఊకోవాలి. 3, నాకు ముద్దు వచ్చినావు అనుకో నీ ముక్కు గిచ్చుతా. ఒకవేళ నేను ఊరుకోకపోతే అల్వా తినిపియా మోరే అని అరుస్తా. అదేమన్నా తిట్టా బూతా? పుస్తు కట్టినోని గట్లా అంటాను. మోరే అంటే మొగుడ రెచ్చిపోకు అని. ఓహో, నేను గట్లా అనగానే నా కోపం వచ్చిందా నువ్వు తెలుసుకోవాలి, గమ్ము నువ్వుకోవాలి. ఊరుకోకపోతే మా ఊరు పోతా. ఎర్ర బస్ లో కాదు, మా యాదగిరి జట్కా బండ్లో. ఓ యాదగిరి, ఓ బుజ్జవా, బండి కట్టమంటావా? ఇప్పుడు అప్పుడే కాదు, జర టైం ఉందిలే. నీ టైం చాలా బాగుందిలే, ఇక బయలుదేరదామా? అగో పీజ్ అనలేదు. ప్లీజ్. జర ఉండు, మా అయ్యకి చెప్పొత్తా. జర వెనకకు పోని. పెనిమిటంటే గిట్లా ఉండాలి. ఓ పోచయ్యా, ఓ నాగమణి, నా పెనిమిటితో సంసారం చేయనికి లాస్కర్ పోతున్నా. గట్లనే మంచి శీలమ్మా, మంచిది. గట్లా అంటూ కాదు, పురుటుకు పోయిన మా వదినమ్మకి జర ఉత్తరం రాసి అడిగినట్టు చెప్పు. గట్లనే గట్లనే గట్లనే. మా కారు, నా పెనిమిటి, వస్తాను. నువ్వు పోనీ. నువ్వు కాస్త వెనకెళ్తే నేను ముందుకెళ్తాను. వెనకెళ్ళు, వెనకెళ్ళు. వస్తాను. ఓ మైసం చిన్ని. అవునామని, నా పెనుడితో కారులో కాపురానికి పోతున్నా. గట్టనా? ఎంత సల్లని మాట చెప్పినా. మొగుడు పెళ్ళామన్నాక ఉల్టా సీతా పడుతూ ఉన్న ముచ్చటే కదా.
అది సరే గాని నీ మొగుడుతో చెప్పు, తాగుడు గిట్లా మాని నిన్ను సతాయించి బంద్ చేయకపోతే పోలీసులు పంపి జైల్లో పెట్టేస్తాను. వస్తానే కారు నా పెనిమిటి మంచిగా వెళ్ళరా. నువ్వు పో. ఇంకా ఎవరైనా కుమ్మరోళ్ళని కమ్మరోళ్ళని పలకరించాల్సిన పని ఏమైనా ఉందా? ఉంటే ఇప్పుడే చెప్పు, తర్వాత చచ్చిన కారాపనం. కోపం వచ్చినాది అబ్బా ఏం నవ్విందిరా బాబు. చిలక లెక్క నవ్వుతాలే. కాదు, కళ్ళు తాగిన కోతి తీరునుంది. కళ్ళంటే యాదకొచ్చినాది. సరదా పోదమా? ఐ, ఐ. రండి రండి. వెల్కమ్ సిస్టర్, వెల్కమ్. అది లక్ష్మి వంటి తోడి కోడలివమ్మ. ఇది మంచికోనాదే. గుడికాలు పెట్టమ్మా. ఎవరైతే మీద పెట్టాలే? ఇంటికి పెద్దవాడు అన్నయ్య, అన్నిటికీ ఆయనే. ఏమన్నయ్యా? ఏయ్ గదో జోక్ లేకరా. కాలు నెత్తి మీద కాదమ్మా, గడపలో పెట్టి లోపలికి రావాలి. ఓహో ఏమి రచనా చమత్కృతి. మరి అంతరంగము డోలాయమానవై లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా తలపింప చేయొచ్చున్నదే. ఓహో ఇది సాల పంచిగయా? మా రాధేయుడు సూతపుత్రుడు అవహేళన చేసితరే. ఆ సూతపుత్రుడు గురించి ఈనాడు మీరందరూ తల్లడిల్లడ పాడయా. మంచి కొట్టులో ఇంటి లెక్కన డైలాగు. మీసం ఒక్కటే తక్కువ. అగో ఈ మర్యాదలని చూస్తుంటేను కొత్తింటికి వచ్చానేమో గుబి పడ్డాను. అదేంటమ్మా అప్పుడే ఇల్లు మర్చిపోయావా? నా జడపట్టి బయటకు గుంజి 10 దినాలు గాలే, అప్పుడే యాద్ మరుస్తా. నువ్వు చనిపోయినా గాని కూలిపోయిన నా కాపురాన్ని నిలబెట్టేనికి దేవుళ్ళ లెక్కన దారి చూపించావు. నువ్వు చూపించిన దారిలో నడిచేందుకు నాకు ధైర్యమి. రా చెల్లమ్మారా, ఎప్పుడు తిన్నావో ఏంటో నీకోసమే ఎదురు చూస్తున్నాం. కాస్త భోంచేద్దు గాని. నీకోసం కోడి వేపుడు, రోస్టు, గోట్ మసాలా, ఫిష్ ఫ్రై. ఇదేంది అప్పుడాలు కట్టలెక్కనుంది? అప్పుడాలు కాదమ్మా, నువ్వు సంతకాలు చేయాల్సిన చెక్కులు. అవన్నీ తెలియాలంటే చదువు ఉండాలి. ఇది కాదు. గట్లనా? అయితే చదువుకున్నాకే సంతకం చేస్తా. అమ్మమ్మ, సంతకం చేత కాకపోయినా పర్వాలేదమ్మా, చిన్న వేలు ముద్ర వేస్తే చాలు. అంతే చెల్లమ్మా, ఏమీ లేదు. ఈ వేలితోటి ఇలా వేస్తే చాలు. ఏంటొదినా దాన్ని అంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు? ఏయ్ వేలుముద్ర వేస్తావా లేదా? వెయ్. అరే ఓ యాద్గిరి. ఓ బుజ్జవా, బండి కట్టమంటావా? వాడేవుడు? జట్కా బండోడు. ఒళ్ళు మండితే వాళ్ళ ఊరు పోవడానికి వెంట తెచ్చుకుంది. అమ్మో, మా చెల్లికి ఎంత ముందు చూపో. అయ్యో మా అక్కకి నా మీద ఎంత ప్రేమ. అవునమ్మా అవును. చూడమ్మా, నువ్వు ఆ పని తొందరగా కానిస్తే. అచ్చా, మీరందరూ నా సంతకం కోసం గిత్త పరిశాన్ అవుతున్నారంటే దీనిలా మీ అందరికి ఏదో లాభం ఉన్నది. మరి నాకేంది లాభం? చూడండి, అన్ని ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు నాకు నడిపోయిన పెట్టి నన్ను చూడగానే బుస్సమంటాడు. ఇగో నాతో కాపురం శనికి ముందు ఈ పోరగాడికి నచ్చ చెప్పండి, అప్పుడు చేస్తాను సంతకం. అది కాదమ్మా, అది అంత తొందరగా అంటే గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్లగలం గాని. గది చాలు చిన్న బావా. గాయానికి ఆ గోళంలో మూతి పెట్టుడు, నీళ్లు తాగుడు నేను చూసుకుంటాను. జర పంపించండి. అమ్మా, నాగమణి, నాగమణి. పంపించండి. అది అందమో మీరు నన్ను అడగడము. లేదు, లేదు, లేదు. కుదరదు. నా చూస్తే సరే. ఓకే. ఏయ్, ఏం చేస్తున్నావు? నీకెవరో పిచ్చి పట్టిందా? ఊరిందుకు వేసుకుంటున్నావు? ఊరి నేను ఎందుకు వేసుకుంటున్నా? ఉయ్యాల కడుతున్నా. ఎందుకు? మనకి బెడ్లు పడుతాను గ్యారంటీ పోదు కదా, అందుకని నేనే ఊగుతా. నా కర్మ, సిగ్గు లేపితే సరే. ఎద్దుకు వచ్చినట్టు ఏళ్ళు వచ్చాయి. చిన్నపిల్లల ఉయ్యాలు ఊగుతుందట. నువ్వు ఊగుతావు? నేనా? నన్ను ఊపుతావు? చెప్పా. నువ్వేం మొగనివయ్యా, నువ్వు ఊగవు నన్ను ఊపు. జర ఊపు వస్తుంది, వెనక నుంచి నూక రాదు. నూకుతా నూకుతా. అమ్మా అమ్మా అమ్మా. ఏమైంది? ఏమైందని మెల్లగా అడుగుతావు? నడు అలవా లెక్కనైంది.
ఆయన ఆడపిల్ల ఆడదంటారు. సర్లే, పొరపాటు అయిపోయింది. లే. ఎట్టా లేస్తా? ఎన్న పూస కలుక్కుమన్నది. తెర లేపి మంచం మీద పండ పెట్టరాదు. అమ్మో అయ్యో, అయ్యో. ఏం తింటుందో ఎంత బరువు ఉంది. ఆ, ఆ, అమ్మో బొక్క ఎరిగినట్టుంది. ఏ విరిగింది? అదేనయ్యా నడ్డి దగ్గర హడ్డి ఇరిగినట్టుంది. సరేనా రాయి రాదు. ఏం రాయాలి? అల్వా రాయి. ఏం ఓడవయ్యా నువ్వు? కళ్ళ నడుమంతా పచ్చడి చేస్తావు గాని మన రాయడం తెలదా? అరవకు, రాస్తాను. అమ్మో అయిపోయిండు. యాలకి కథం అడ్డింగడిక డింగ అజమడిక జంబ. అమ్మా 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 అయ్యో అవ అవ అమ్మా మెల్లగా మెల్లగా కింద 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 పైకి 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 మెల్లగా అది మెల్లగా. అయ్యో అమ్మా చిచి, నో నెవర్. నేను ఆడదానికి లొంగిపోయేంత సన్నాసిని కాదు. అమ్మా అబ్బా. గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్. అగో పొద్దుగాల అక్కలిద్దరు కోపలు పట్టుకుని నిలబడ్డారు. నీకేది ఇష్టమో తెలియక సుస్మిత టీ నేను కాఫీ తీసుకొచ్చాం. అట్లానా? ఇప్పుడు వద్దులే. రాత్రి అంతా ఓకేనా? అదే అదే ఓ గదా మస్తు నిద్ర. హోల్ నైట్ మీ మర్మరింగ్స్ షేకింగ్స్ మేము వింటూనే ఉన్నాంలే. డోంట్ టెల్ లైస్. కడుపు కూడికి ఏడిస్తే కొప్ప పోలకి ఏడిచిందని నీ మరిది అసలు ఉందా అని కాపురం చేసే కోరిక. యు మీన్ నథింగ్ హ్యాపెండ్? ఓ షిట్. ఏ సిట్టు? ఏదో సిట్లే. చూడండి, మీకు అంతగానో హరికథ లెక్కన వినాలనుకుంటే ఫ్యాక్టరీకి వెళ్ళి వచ్చినాక సాలుగ్గా చెప్తా. ఫ్యాక్టరీకి నువ్వెందుకు చెల్లెమ్మా? చెక్కుల మీద సంతకాలు పెడితే మీ బావలు వెళ్తారుగా. అది మా బావలిద్దరు శుద్ధపూసలైతే పెద్దగా సీట్ నాకు ఎందుకు ఇస్తాడు? సంతకం ఆడికెళ్ళి పెడతలే. అక్కలిద్దరు గారు ఇంటి పళ్ళని చూడండి. మేమా? ఏ ఒళ్ళు అలసిపోతా? అది అబ్బే మాకేం అలసిపోతుంది. నువ్వే పని చెప్పినా చేస్తాం. ఇంటి అన్ని పనులు చేస్తాం. వాషింగ్ పౌడర్ నిర్మా బట్టలు తెల్లగా ఉతుకు, నిమ్మకాయ వేసి రుద్దు. మంచుకున్నది. ఓ దమయంతి, ఏంటమ్మ గారు మీ అందరి చుట్టి బేగ వెళ్ళిపోండ్రి. అవు గాని నేను ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చులోగా జర మస్తుగా కూరలు చేసి ఉంచండి. కోడి కూర టమాటా, మేక కూర మెంతులు, కుంటి కూర పచ్చడి, కారం తొక్కు, బిజినెస్ వేపుడు, పొట్టి చేపల పులుసు. అయ్యాదన్నదా అక్కలు జర జల్దీ చేయండి. ఓ సిట్టు అక్క, ఇది నన్ను కావాలని టీస్ చేస్తుంది. తప్పదు సిస్టరు, మామగారు మనకు ఒకలా ఎసరు పెడితే ఇది ఇంకోలా మన పసరు పిండుతుంది. అవును గాని ఆ చెప్పిన కూరల పేర్లు ఏమైనా గుర్తున్నాయా? ఓ చెప్పు చెప్పు. మెంతి కూర పంతులు, బిన్నీస్ల పులుసు. ఓ షిట్ అక్క. అగో ఎన్నిపోటు పొడిచేటోళ్ళు లెక్కన బావులు వెనకనకే వచ్చిండ్రు. ఇది ఫ్యాక్టరీ. కాస్త వాగుడు ఆపి లోపలికి రా, సంతకం చేయాలి. చేస్తా కానీ ఫ్యాక్టరీకి రావడం మొదలే కదా, సరే మందిని పలకరించిపోతే మంచిగుంటా. అది పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి దూసుకు. ఈ కార్మిక సోదరులందరి తరపున నా నమస్కారం. ఈయనండి మందులేసుకుని వదులుకుంటూ వస్తున్నాడు. మళ్ళా ఎలక్షన్ వస్తున్నాయి. ఈయన మా కార్మిక నాయకుడు శివప్రసాద్ గారు. మా చిన్నాన్న. అగో ఈ ఫ్యాక్టరీలో పనవాళ్ళకి దొరలకి నడుమ బత్తీలెట్టేటోడు ఈయనేనా? మీ అయ్య చెప్పిండులే. ఆయన చెప్పేదేమిటి? నా సంగతి ఏంటో ఈ ఫ్యాక్టరీలో ఉన్న ప్రతి పార్టీకి తెలుసు. ఏదో మొదటిసారిగా ఫ్యాక్టరీకి వచ్చావు కదా, కాస్త పలకరించేద్దామని వచ్చానే చిన్న కోడల. నువ్వేందే ఆ పలకరించేది? మేము మంచిగానే ఉన్నాం. ఇగో ఇప్పుడే చెప్తున్నాను, పనవాడికైనా దొరతో గడిపిడైనప్పుడు వచ్చి మాట్లాడు. గంతేగాని మందులు వేసుకుని కవిత్వాలు చెప్పుకుంటూ ఊరికి పనులు జరగట్టదు. నువ్వు మాకు చెప్పేది ఊరికి నేను. చూసావుగా బాబాయ్ దాని ఫోర్సు. ఇప్పుడే కదా మనం పెట్టిన ఒత్తి అంటుకుంటుంది. చూద్దాం. బ్యాంక్ టైం అవుతుంది, దీని మీద సంతకం పెట్టు.
యాడ కూర్చుని చేయమంటావు? ఉన్న ఒక కుర్చీలో నువ్వు కూర్చుంటావాయే, ఒళ్ళో కూర్చుని చెయ్యనా? నా నెత్తి మీద కూర్చో. గట్లనే సరే తలదించు చేస్తా. ఐ, కొట్టను. ఇది టీవీ కూడా ఉంది. టీవీ కాదే, అది కంప్యూటర్. సంతకం చేయమంటే సతాయిస్తున్నావు కదే. సంసారం చేయనీకి సతాయిస్తున్నావు కదయ్యా. నన్నే ఇమిటేట్ చేస్తున్నావా? పిల్లి కళ్ళదా. అదే మా నాన్నగారు ఈ ఫ్యాక్టరీని ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి తెచ్చాడు. రండి 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 అంకుల్. మా ఆవిడ కొత్త కదా, ఫ్యాక్టరీ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పార్థసారథి గారని మా నాన్నగారికి బాగా కావలసిన వారు, ఈ కంపెనీకి ఫైనాన్స్ మేనేజర్. దండాలు చిన్నయ్య, నిన్ను చూస్తుంటే మా ఇలాకను కొడుతున్నావు. ఇగో సంతకం చేయని అన్నతమ్ములు అందరూ ఒకటే నన్ను సతాయిస్తుండ్రు. ఈ కాగితం చూసి మందిని ముంచే వ్యవహారం ఏదైనా ఉందా అని చూసి చెప్పు. అయ్యో అలాంటిదేమీ లేదమ్మా. ఈ ఫ్యాక్టరీ వ్యవహారాలు నడవాలంటే దాని మీద తప్పకుండా నువ్వు సంతకం చేయాలి. గట్లానా? ఒకవేళ నేను సంతకం చేయకపోతే? మరి వాళ్ళ జీవితాలు ఉండవు. అయ్యో కాళ్ళ ఊసలు నాకెందుకులే గాని సంతకం చేస్తా. యారు చేయమంటావు? ఇక్కడ ఇదిగో. నా గా మా నీ. మీరు వెంటనే డబ్బులు డ్రా చేసి జీతాలకు ఏర్పాటు చేయండి. సరే క్విక్ క్విక్. ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను, మీ ఊళ్ళో కార్ ఎక్కిన దగ్గర నుంచి తెగ రెచ్చిపోతున్నావు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏంలే, మస్తుగున్న మొగుడు నన్ను పస్తు పెడుతున్నాడు ఏందని సూచాయిస్తున్నా. మళ్ళీ తిరిగి తిరిగి అక్కడికే. ఓ యాదగిరి, ఓ బుజ్జవా, బండి కట్టమంటావా? అబ్బా వీడెవడండి బాబు? ఆ, ఏం చిన్న కోళ్ళ, అటు కొండంత చిన్న మామకి వెనక ముందు చూడకుండా బాగా జలకిచ్చేశాను. ఇటు చూస్తే మొగుడేమో నాతో కాపురం చేయట్లేదు. ఇప్పుడు నాకు సపోర్ట్ చేసే దిక్కెవర్రా దేవుడా అని మొరబెట్టుకోవడానికి గుళ్ళోకి వచ్చావా? ఆగో, ఈ ఫ్యాక్టరీలో నేను ఎదిగిపోయిన మహావృక్షాన్ని. దాని నీడలో సేద తీర్చుకున్నావా సరే సరి, లేదా నీడలేని ఆడదాని అయిపోతావు. నేను సైగ చేస్తే సమ్మె, నోరు తెరిస్తే బంధు. చిట్టి కేశానంటే ఫ్యాక్టరీ పునాదులు ఎలిగిసిపోతాయి. లేపనీ కదేనా పొదుమికి తాగి కలిసి సాగుని వచ్చిన మావా. పెద్ద రక్తంతో పేదవాడు చెవటతోటి పెరిగిన చెట్టది. నువ్వు కిందకి మీదకై గడిబిడి చేసినా నేనున్నంత దాకా ఆ చెట్టు ఆకు కూడా పీకలేవు. ఏయ్! అరే చెప్, ఇటువంటి దమ్కిల మస్తుగా చూసినా. నువ్వు ముసలోనివి, ఎక్కువ వరలబాకు, రక్తపోటు ఎక్కువ అవుతుంది. చేజాపు చాపు 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 చాపు. ఈ ప్రసాదం తిని పూజారిచ్చిన తీరుతుంది అయిపో. ఇది నా ఫినిషింగ్. ఇంత సడన్ గా చెబితే ఎలాగండి? ఇప్పుడు ఎక్కడే తొక్కాం బాబు? 1 సెకండ్. ఏంటక్కల్? ఇప్పుడే బ్యాంక్ చైర్మన్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమని? కొంచెం ఇలా రండి. వాళ్ళు మన ఫ్యాక్టరీకి ఫర్దర్ గా ఇవ్వాల్సిన లోన్స్ రిఫ్యూజ్ చేస్తున్నారు. కారణం? నాన్నగారు చనిపోయిన తర్వాత ఇప్పుడున్న మేనేజ్మెంట్ మీద మాకు నమ్మకం లేదంటున్నారు. ఐసి, నేను వెళ్ళి పర్సనల్ గా కలుస్తాను. మీరేం వరీ అవ్వకండి. ఐఎమ్ సారీ సురేష్, మీరెంత చెప్పినా నన్ను కన్విన్స్ చేయలేరు. మాకుండే క్యాల్కులేషన్స్, భయాలు మాకుంటాయి. మీ నాన్నగారు చైర్మన్ గా ఉన్నప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఆల్రెడీ మీ ఫ్యాక్టరీకి ఇచ్చే లోన్స్ ని ఫ్రీ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై పొజిషన్. రా మెటీరియల్ సప్లై అయిపోతుంది, మిషన్స్ మూలపడతాయి, వర్కర్స్ పనిలేని వాళ్ళు అవుతారు. వాళ్ళకి జీతాలు చెల్లించుకోలేక మేము ఇంకా అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తుంది. అది నీ ప్రాబ్లం సురేష్. ఒక జాతీయ బ్యాంక్ అధికారిగా ప్రజల డబ్బుని అడిగిన వాడికల్లా అడ్డదిడ్డంగా పంచుకుపోవడానికి ఇది నా గ్రాండ్ ఫాదర్ సొత్తేం కాదే. ఫెంటాస్టిక్ సార్. ప్రజల డబ్బుని మీరు ఎలా రక్షిస్తున్నారో ప్రతిరోజు మేము పేపర్లో చదువుతూనే ఉన్నాం. ఆ ప్రజలు దాచుకునే డబ్బుని హర్షత్ మెహతా లాంటి అవకాశవాదులకి హవాలా. Stop it, సురేష్. మీరు చాలా డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నారు. మీరు అడగైన డబ్బులు ఇవ్వడానికి ఇదేమన్నా మార్వాడి దుకాణం అనుకుంటున్నారా? ధర్మ సత్రం అనుకుంటున్నారా? మీ కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలడానికి మేము అడుక్కు తినేవాళ్ళం కాదు. మీ అవసరం మాకెంతుందో మా అవసరం మీకు అంతే ఉంది. అలా అని చెప్పి ఎల్బోట్లు నడిపే ఫ్యాక్టరీకి లోన్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా లేవు. సార్ మీరు చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నారు. ఇది ఇన్సల్టింగ్ కాదు మిస్టర్ సురేష్. మీ నాన్నగారికి అవసాన దశలో మతి భ్రమించినట్లుంది. అందుకే ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ ని నీలాంటి ఆవేశపరుడికి చదువు సంధ్యాలని ఒక ఆడపిల్లకి అప్పగించారు. He behaved like a madcap. That's enough. మా నాన్నగారి గురించి కానీ మా కుటుంబం గురించి కానీ ఇంకొక మాట మాట్లాడితే మీకు మర్యాద తక్కదు. అంత ఆత్మాభిమానం కలవాడివైతే ఫ్రెష్ లోన్స్ మాట్లాడుంచి పాత బాకి తీర్చు. మీరు కమిట్ అయిన లోన్ ఇవ్వనప్పుడు
పాత బ్యాలెన్స్ ఆనర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. మిస్టర్ సురేష్, బిజినెస్ మేనేజ్మెంట్ లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుండొచ్చు, కానీ మా బ్యాంక్ మేనేజ్మెంట్ గురించి మీకు తెలియదు. కావాలనుకుంటే చట్టరీత్యా మీ ఫ్యాక్టరీని వేలం వేయించగలం, ముయించగలం. అలాంటి పరిస్థితే వస్తే మిమ్మల్ని ఎదుర్కోగల చేవా దమ్ము నాకు ఉంది. మీరు ఫ్యాక్టరీని ముయిస్తాననగానే అదిరిపడ్డానికి నేనేవి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియని ఇగ్నోరెంట్ ని కాదు. ఒక సమర్థుడైన తండ్రికి వారసుడిగా వరప్రసాదరావు గారి ఇండస్ట్రీస్ లోకి మీరు ఎలా కాలు పెడతారో నేను చూస్తాను. చంద్రబాబు, చంద్రబాబు, బ్యాంక్ వాళ్ళు పైసలు ఇస్తామన్నారా? పైసలు కాదు, మనం తినడానికి 10 లారీలు పచ్చగడ్డి పంపుతామన్నారు. నడిమిట్ల నా మీద తెచ్చుకుపడతావు? ఇరుచుకుపడ్డం కాదే, నీ కాళ్ళు చేతులు విరిచేసిన పాపం లేదు. దరిద్ర కుటుంబమా, నా ఇంట్లోకి అడుగు పెట్టావు, నా తండ్రి చావు కారణమయ్యి. నీలాంటి దాన్ని ఈ సీట్లో కూర్చోబెట్టిన నేరానికి ఇప్పుడు ఫ్యాక్టరీని నాశనం చేశావు. చిన్నబాబు తిట్టాడని బాధపడుతున్నావమ్మా? చూడమ్మా, చిన్నబాబుకి ఫ్యాక్టరీ బాధ్యతలు కొత్త. అన్ని సమస్యలు ఒకేసారి నెత్తిన పడేటప్పటికీ తట్టుకోలేక ఆ కోపం నీ మీద చూపిస్తున్నాడే కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. చిన్నబాబు స్వతహాగా చాలా మంచివాడు, అతని మాటలు పట్టించుకోవద్దమ్మా. పట్టించుకోకుండా ఎట్టా ఉండాలి? నేను ఇట్లా తప్పు చేస్తే నన్ను కట్టుకుని నాలుగు కొట్టమను, నోటుకు వచ్చిన తిట్టమను, కత్తే గాని ఉత్తపు నేను నన్ను ఎందుకు అనాలి? ఇందులో నా తప్పేంది? నేను ఇంట్లో అడుగు పెట్టి పెద్ద చంపినంట, ఈడుగొచ్చి ఈ ఫ్యాక్టరీ నాశనం చేస్తున్నానంట. అసలు నాకు దిమాగ్ లేదని తెలిసి పెద్ద నన్ను ఈడెందుకు కూర్చోపెట్టాలా, నన్ను ఎందుకు పరిశోధన చేయాలా? వరప్రసాదరావు గారు నీకు అవకాశం ఇచ్చి తప్పు చేశారంటే నేను ఒప్పుకోను. వారి చేతి కింద 25 ఏళ్లు పనిచేశాను. వారి దూరదృష్టి గురించి నాకు బాగా తెలుసు. నీలో ఉన్న కలుపుగోలుతనం గురించి, నీ సామర్థ్యం గురించి నాతో ఎన్నోసార్లు చెప్పారు. ఏదైనా సాధించగల పట్టుదల నీకుంది, అదే నీకు పెద్ద పెట్టు. చూడమ్మా, రైల్లో ప్రయాణం చేయాలనుకునే వాళ్ళకి రైలు నడపడం తెలియక్కర్లేదు. వెళ్లే వాళ్ళకి ఏ రైలు ఎక్కాలో తెలిస్తే చాలు. How did you come inside without permission? Please get lost. వెయిట్, నువ్వేనమ్మా వరప్రసాదరావు గారి కోడలివి? అవును సారు, నా పేరు నాగమణి. ఊర్లో అందరూ బుజ్జవ్వ అంటారు. చూడమ్మా, అప్పివ్వటం కుదరదని మీ భర్తకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. మళ్ళీ నువ్వు వచ్చి మమ్మల్ని విసిగించడంలో అర్థం లేదు. నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని సతాయించేందుకు కాదు సారు. మీరు పైసలు లేకపోతే ఫ్యాక్టరీ మూతపడుతుంది, తిండి లేక పనుల బతుకులు బర్బాతై తిని చెప్పనీకొచ్చిన. ఇక్కడ సమస్య మీ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెట్టడం కాదమ్మా. ఏ మాత్రం అనుభవం లేని నీ భర్త, చదువు సంధ్య లేని నువ్వు మీ మామగారి స్థానాన్ని ఎలా భర్తీ చేయగలరు, అంత పెద్ద ఫ్యాక్టరీని ఎలా నడపగలరు అని. చూడు సారు, నాకు చదువు లేదు ఒప్పుకుంటా. నా పెనివిడికి చదువు తప్ప అనుభవం లేదు, కది ఒప్పుకుంటా. కానీ పోయిన మా పెద్దయ్య 25 ఏళ్ల క్రిందట 10 మందితో ఫ్యాక్టరీ షురూ చేసినప్పుడు ఆయనకి అనుభవం గట్ల లేదు కదా సారు. చదువు లేని ఈ పోరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందని కోపగించుకోకుండా సారు. ఇందిరమ్మ పోయినాక ఈ దేశం ఏమైపోతుందని అందరూ పరిశాన్ అయ్యిండ్రు. ఆగినాదా సారు? యాడనో విమానాలు నడుపుకునే రాజీవ్ గాంధీని తీసుకొచ్చి వాళ్ళ అమ్మ కూర్చున్న కుర్చీలో కూర్చోపెట్టిండ్రు. దేశాన్ని జబర్దస్తుగా పాలించిండ్రు. ఆయనకి అనుభవం ఉన్నదా సారు? కిందెందుకు సైనిమాలు యాక్టింగ్ చేసుకునే ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చి దునియా మెచ్చుకునే తీరిన దేశాన్ని ముందు నడిపించిండు. మరి ఆయనకి అనుభవం ఉన్నదా సారు? అవును సారు, ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉండంగా నిన్నే తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టిండ్రు. ఈ కుర్చీలో కూర్చునే ముందు నీకు అనుభవం ఉన్నదా సారు? అది కాదమ్మా, నేను ఆలోచిస్తున్నది మీ మామగారు చనిపోయిన తర్వాత పరిస్థితి గురించి. నిజమే సారు, అట్లాని ఇంటి పెద్ద పోయినాక అందరూ దిగాలు పడి కూర్చుంటే పనులు అవుతాయా సారు? ఒక దినం ఏడుస్తారు, 2 దినాలు ఏడుస్తారు. ఆ తర్వాత చూసుడు చేసుడు అంతా మనమేనని వాళ్ళ బతకనీకి, వాళ్ళ పిల్లల్ని తల్లిని బతికించుకోనీకి నడుం కడతారు. గట్లనే నా పెనివిటి కూడా తెలవకపోతే తెలుసుకుంటాడు, ఫ్యాక్టరీని జోరుదారుగా ముందు నడిపిస్తాడు. నా మాట నమ్మండ్రి. మట్టిని నమ్ముకున్న రైతుకు పుట్టిన బిడ్డనయ్యా. మాట తప్పితే మట్టి కొట్టుకుపోతానన్న సంగతి తెలిసిన దాన్ని. నీ సొమ్ము 3 అంటే 3 నెలలు మీకు అందేటట్టు చేస్తా. మైసమ్మే దొట్టు, నన్ను నమ్మండి సారు. ఎంత చెప్పినా మీరు సపోర్ట్ చేయలేదంటే ఇక మిమ్మల్ని ఒప్పించలేనయ్యా. ఆగమ్మా, నీకు 3 నెలలు కాదు
6 నెలల గడువు ఇస్తున్నాను. మీకు లోన్ శాంక్షన్ చేశాను. ఇక నువ్వు వెళ్ళి రావచ్చు. చాలయ్యా, ఈ మాట చాలు. అదేంటి సార్, ఉన్నట్టుండి కోట్ల రూపాయలు అప్పిస్తారని ఆవిడ కమిటీ అయ్యారేంటి? బికాస్ ఐఎమ్ టోటల్లీ కన్విన్స్డ్ విత్ హర్. చదువులేని ఆడపిల్లని చాలా తక్కువగా అంచనా వేశాను. కానీ గాంధీయన్ సోషలిజాన్ని, మార్క్సియన్ నిజాన్ని తన భాషలో చాలా ఎఫెక్టివ్గా చెప్పగలిగింది. హ్యాట్స్ ఆఫ్ టు హర్. నిజంగానా? అవును బాబు, మీ ఆవిడ అకౌంట్ రాలనుకో, ఆ బ్యాంకు చైర్మన్ గారితో ఏం మాట్లాడిందో, ఎలా కన్విన్స్ చేసిందో తెలియదు కానీ మొత్తం మీద సాధించుకొచ్చింది. హలో, బుజ్జవ్వ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీ. నేను వరప్రసాదరావు ఇండస్ట్రీస్ నుంచి మేనేజింగ్ పార్ట్నర్ సురేష్ మాట్లాడుతున్నాను. సరైన టైంకి మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. ఇన్ఫాక్ట్ నేనే వచ్చి మీకు పర్సనల్ గా థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఎండలు భయంకరంగా మండిపోతున్నాయి, వడగాళ్ళు వీస్తున్నాయి, జనం బలబలా మాడి. మిషన్ గిట్లా నడుస్తుంటే మస్తుగున్నదిలే. అంతా నీ గొప్పతనమేనమ్మా. ఆ. బ్యాంక్ చైర్మన్ తో నువ్వు మాట్లాడకపోతే లోన్ ఇచ్చేదే కాదు. పండగ అయిపోద్దా? లోన్ శాంక్షన్ అవగానే ఫ్యాక్టరీ నడిచిపోద్దా? ముందుందిరా ముసళ్ళ పండగ. మీకు అవి కావాలి, ఇవి కావాలని లేటెస్ట్ ఫిట్టింగ్లన్నీ నేను పెట్టి ఆనకు పీకి కట్లు కట్టి లెక్క పెట్టుకుంటావు బట్టే బాస్. నన్ను బట్టెబాజీ అంటావా? అవు కార్మిక సోదరులారా, యాజమాన్యం మీ నాయకుడిని హద్దు మీరు ప్రవర్తిస్తూ అవమానిస్తోంది. ఇది నా ఒక్కడ అవమానం కాదు, మీ అందరూ అవమానం అని మనవి చేస్తున్నా. పదండి ముందుకు, పదండి దూసుకు, పదండి తోసుకు, పదండి ముందుకు. అరే చెప్, యాడరా పోయేది? నీ లక్కోర్ మొహల్ నా చెప్పు. ముందు బయటికి పోరా, పోరా బయటికి. నన్ను బయటికి పొమ్మంటావా? ఉమ్. 25 ఫ్యాక్టరీల కార్మిక నాయకుడినై, తాడిత పీడిత శ్రామిక జనబాంధవుడనై, బూర్జువాల గుండెల్లో దడ పుట్టించే ధనుస్థంకారాన్ని నన్ను పా అంటావా? నా నో లేదు గీ లేదు. బాలు మరదలు, ముందు వీడిని బయటికి నొక్కండి. సారీ బాబాయ్, తప్పదు బాబాయ్. అది కాదురా. ఏది కాదురా, పాదరా. బయటికి ఏంటేస్తారా? ఏంటది? మీరు చేసిన చాలా అన్యాయం రా. నేను మీకు ఎంత సాయం చేశాను రా. బాబాయ్, ఇప్పుడు నిన్ను గంట అయిపోతే అది మమ్మల్ని గంటేస్తుంది. దానికన్నా నిన్ను గంటలు బెటర్. పో. నీ లత్తుకురి ముఖంలో నా చెప్పు లంగగానివి, బట్టెబాజీ. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో రకాల తిట్లు తిన్నాను గాని ఈ తిట్లకి మీనింగ్ ఏంటో తెలవట్లేదురా బాబు. సింపుల్ నాన్న, అద్దం ముందు కూర్చొని నిన్ను నువ్వే తేరిపారా చూసుకుంటే ఆ తిట్లకి మీనింగులన్నీ నీ ముఖాన కొట్టొచ్చినట్టు సినిమా స్కోప్ లో కనబడతాయి. ఏయ్, దోకులే బొక్క, నేను అసలు మొరటోణ్ణి. మొరటోడా? మొరటోణ్ణి ఇంట్లో పెట్టుకుని ఇంతకాలము ఎక్కడెక్కడో వెతికాను నాన్న. ఏనా నీలాంటి మొరటోడికి మొగలి పువ్విస్తే మడిచి ఎక్కడ పెట్టుకుంటాడు? అమ్మో, ఎందుకు నాన్న కొట్టావు? సమయం సందర్భం లేకుండా ఎదవ జోకులు వేసామంటే 2 లంప కూడా బయలుపోద్ది. అది కాదు నాన్న. ఎలా ముత్యం సార్, బావలో ఆయన బయటికి గెంటేయండి అని అది అనంగానే వాళ్ళని బయటికి గెంటేశారు. ఎందుకనంట తెలియదు సార్. వాళ్ళకి లక్షలు లక్షలు అప్పులు ఇప్పించారని విశ్వాసం కూడా లేదురా. ఎందుకనంట తెలియదు సార్. పోనీ ఈవిడ గారు ఎవరో తెలుసా? తెలుసు సార్. ఇది మాత్రం తెలుసు. వాళ్ళకి నీకు నేనెవరో మాత్రం తెలియదు. నేనెవరో వాళ్ళకి తెలిసేట్టుగా చేస్తారా? నమస్తే చెల్లమ్మా. నమస్తే సిస్టరు. పెద్దక్క ఆడుంది. చిన్నబాబు గదిలో ఉన్నాడా? యు బాస్టర్డ్, నా బెడ్రూమ్ లోకి రావడానికి ఎంత ధైర్యం రా నీకు? బెడ్రూమ్ లోకేంటే వెంటనే పైసలు కట్టకపోతే నిన్ను బెడ్ మీదకి లాక్కుంటా. గొడవ చేయకు, అవతల మా చిన్న చెల్లెలు వింటుంది. ఇంటే నాకేటి, నేనే పిలుస్తాను నీ మరదల్ని. నువ్వు నేను కలిసిన సెండాల ఫోటోల్ని చూపిస్తాను. వద్దు, అరొక నీ కాళ్ళు పట్టుకుంటాను. చూడు,
ఈ నైట్ లోపల ఆ 25 లక్షలు తెచ్చి నా ముఖాన్ని కొట్టు, లేకపోతే రేపు ఈ పాటికి ఆ ఫోటోలు అమ్మేత్తా. నీకు చాలా టైం ఇచ్చాను. రేపు పొద్దున్న లోపల డబ్బులు కట్టకపోతే నడి బజార్లని చేత దుకాణం పెట్టించి కలెక్షన్ చేసుకుంటా. అలాగే, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలా రాదారికి వస్తా చెల్లెమ్మా. వెళ్ళొత్తా సిస్టర్. మంచి మौका ఇచ్చిండ్రు. अब मैं दिखाऊंगी जो जीता वही सिकंदर. కదేందాక దెయ్యాన్ని చూసినట్టు గట్ల బుగులు పడుతుంది. బావేడి? మీ బావ బయటికి వెళ్ళాడు గాని నువ్వేంటి ఫ్యాక్టరీ నుంచి మధ్యలో వచ్చేసావు? నీ కష్టం తెలిసిన నేను కమ్మను ఊకోలేకపోయానా. అవును గనక్క, నిన్న గుండగాడేంటి నీ మెండగాండ్ల అక్కడ గట్లా మాట్లాడుతున్నాడు. నీ అవ్వ చెప్పు చేసేస్తుంటిని. ఏదో నీ సెల్లి లాంటి దాని కదా, అందరి ముందు బేసదవుతుందని ఊకున్నా. నాకు తెలుసులే, ఈడు పైసల కోసం వచ్చిండు. నీ మొగుడేందక్క కొమ్మలు ఇచ్చేసిన పోతు లెక్కన నేను పరాయి మొగుడికి అప్పచెప్తాడేంది? వామ్మో, ఈ ముచ్చట నా మొగుడిని తెలిస్తే మీ ఇద్దరు పొంగి బంద్ చేస్తారు. చెల్లెమ్మ చెల్లెమ్మ, ఏనమ్మా అమ్మమ్మ వద్దు చెల్లెమ్మ, చెప్పొద్దు చెల్లెమ్మ. చల్ది చెప్పేదానైతే గేడు దాకా తీసుకొస్తా. ఇగో మన అత్తగారు ఎనపెట్టిలే, అందులో సొమ్ములున్నాయి, అవి తీసుకుని కలుచ్చిగానికి ఇచ్చేసాయి. నన్ను దొంగతనం చేయమంటావా? చల్ది, ఇది దొంగతనం ఎట్ట అవుతుంది? మీ ఇజ్జత్ కాపానికి చిన్న మోకా ఇచ్చిన. ఇక్కడ కూర్చో కూర్చో. రాత్రి 11 గంటలకి నీ తలుపు మీద 3 సార్లు టకాయిస్తా. నువ్వు మెల్లగా లేచి అత్తం గదిలో దూరిపోయి లోపల గొళ్ళెం పెట్టేసుకో. ఇక నువ్వు ఆ పోరికి ఎన్ని పైసలు ఇయ్యాలో గన్నే సొమ్ములు తీసుకుని మిగతా సొమ్ములన్నీ గాన్నే వదిలేయాలి. ఇది మన లెక్క. హలో, ఎవరు? నేనే నీ తమ్ముడు చంద్రం లపాకిని. ఇంతకాలం పెళ్ళం పక్కలోకి రావట్లేదని నా ఆయనక పడ్డాడు. ఇప్పుడు ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశాడు. ఎవరితో అడగవే? చెప్పు. నీ పెళ్ళాంతో. అందుకే నీకు చెప్తున్నాను, ఇవాళ రాత్రికి వాళ్ళని ఒక కంట కనిపెట్టు. अरे वो संबा, अब आया मजा खेल में, देख लो. చంద్ర, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? వదినా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అది నేను తలపి ఐశ్వర్య, తలపి. ఐశ్వర్య, ఏం చేస్తున్నావా ఇక్కడ? అలా ఏమండి? ఏమండి? నా మాట వినండి, నన్ను వదలండి, చెప్పేది వినండి. ఇంత నీచాయితే అనయ్య, విషయం ఏంటో తెలుసుకోకుండా ఏంటా తొందర? వదినా, అసలు ఏం జరిగింది? అమ్మగదిలో ఉన్న నగలు అవసరపడి గదేంది చిన్న బావా, మీ ఇంట్లో సొమ్ములు దొంగతనం చేయడానికి అవసరం మీకేంది? I say it's a bullshit. అగో చిన్న బావ పొంగి బంద్ అయింది. ఎందుకు పోయిండో చెప్పు పెద్దక్క. ఇంక దేనికి? ఇద్దరు కలిసి పడుకోవడానికి. ఏం కూసావరా నిందు? స్టాప్ ఇట్. ఎందుకు స్టాప్ పెట్టి నా ముద్దులు పెనబెట్టి గానాడు పెద్దయ్యకి నాకు రంగు కట్టిండ్రు. నేను చెప్పు తీసుకొడితే నా తప్పంటివి. ఇప్పుడు గదే పని మీ చిన్న చేస్తుంటే మాత్రం ఎందుకు సుధానం ఆపుతున్నావు? సొంత ఇంట్లో దొంగతనం చేయని కాడికి పని ఏందని గదిన నన్ను దొంగ తీరును చూసినావు. ఇప్పుడు వీడు లోపలికి వెళ్ళింది దేనికి? దొంగతనానిక? మళ్ళా దేనికి? నేను చెప్తా విను.
మీ అన్నలు వదిలిలో బాగా అప్పు చేసిండ్రు. ఆ అప్పు తీర్చడానికి మీ అమ్మ సొమ్ము తీసుకోమని చెప్పి నేను లోపల పంపించిన. ఇప్పుడైనా ఈ మాట చెప్పకపోతుంటిని, కానీ ఇలా సంసారం పాడైపోతుందని డోరిప్పిన. ఇదంతా నిజమేనా? అలా తలంచుకుని నిలబడతారే? మీరు నా అన్నలను చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఛీ! బావా, ఇదంతా నేను చేసింది నీ అన్న తమ్ముళ్ళు వెడకొట్టు నీకి, చచ్చి ఏ లోకంలో ఉన్న పెద్ద ఈయన బాధ పెట్ట నీకు కాదు. నేనే తప్పు చేయలేదని నా పెనవిడి తెలియచేయనికి. నేను వచ్చిన పని కథమైంది. మీరందరూ కలిసి బతకండ్రి. అమ్మా నాగమణి, నువ్వు వెళ్ళడానికి వీలేదమ్మా, నువ్వు ఇక్కడే ఉండాలి. తప్పైపోయిందమ్మా, మమ్మల్ని క్షమించు చెల్లి. ఇక నుంచి బుద్ధిగా ఉంటావమ్మా. ప్లీజ్ ప్లీజ్ సిస్టర్ ప్లీజ్. వెళ్ళిపోతున్నాను ఫోజ్ కొట్టి వెనక్కి వచ్చేసేవే. మీ అన్నలో వదిలిన ఆపిండ్రు కదా. ఓహో, అంటే వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళడం, ఉండమంటే ఉండడమేనా? మధ్యలో మొగుడంటూ ఒకడు ఉన్నాడని గుర్తులేదా? పాపం వదిలేసి వెళ్ళిపోతే వంటవాడు అయిపోతాడు. టైంకి టిఫిన్, టైంకి ఫుడ్, టైంకి బెడ్, టైంకి అది, టైంకి ఇది కావాలని లేదా? అది ఇదా అంటే ఏంది? ఆ అదేందా ఇది. వామ్మో, దొంగలు కొట్టినావు. అప్పుడే ఇదేదో డబుల్ మీనింగ్ లెక్కన కొడుతున్నది. డబ్బులు లేదు, త్రిపులు లేదు. ఇక మీద ఆల్ సింగిల్స్. సింగిల్ కంచం, సింగిల్ మంచం, సింగిల్ వైఫ్, ఆల్ సింగిల్స్. అన్ని చూట మాటలు. నిజమే నాగమణి, దెయ్యంలా వెంటపడుతున్న రోజునే నా ఇంట్లో ఉండనిచ్చని దేవతమని తెలిసిన తర్వాత నిన్ను వెళ్ళనిస్తానా? ఇంతకాలానికి నా వాళ్ళేమిటో తెలుసుకున్నాను. మా అన్నలు నిన్ను ఆపింది మనం సుఖంగా ఉండాలని కాదు. నువ్వు వెళ్ళిపోతే మన ఫ్యాక్టరీ మూతపడి వాళ్ళ కష్టాలు ఎక్కువైపోతాయని. చూడు, మా అన్నయ్యలో మార్పు రావాలంటే కొంతకాలం మనం దూరంగా ఉన్నట్టు నటించాలి. సంజా అయిందా పెద్దపల్లి పోరి? వీళ్ళిద్దరూ ఎక్కడ కనపట్లేదే. కార్మిక, కార్మిక, ఈ యజమాని భాస్కర్ ఎక్కడా? నువ్వా? ఏంట్రా ఈ డ్రెస్ ఏంటి? నీ ఫ్యాక్టరీలో నువ్వే పని చేయటమేంటి? ఆ చంద్ర ఎక్కడా? ఇదిగో ఇక్కడ. అయ్యో అన్నయ్యలు, మీకు ఇలాంటి శిక్ష విధించాడా చిన్నన్నయ్య? దీని బదులు నూనె డబ్బాలో తలపెట్టుకొని చచ్చిపోయినా బాగుండేది కదా. నువ్వేంట్రా మధ్య? సింపతి నాన్న. హ్యాపీగా ఇంపోర్టెడ్ కారులో తిరిగిన వాళ్ళు ఇంపోర్టెంట్ లా మార్చేశాడనే బాధ, జాలి. ఏయ్, ఇది చేసిన సురేష్ గారు కాదురా, మరి ఈ పని నాగమణిది. అవును, ఆ రోజు మిర్చి బజ్జీలో గుబాయించినప్పుడే అనుకున్నాను ఈ పని నాగమణిదేనని. చల్లే, సంతోషించాలే. ఒరే భాస్కర్, జరిగింది ఏదో మీ మంచి కోసం జరిగిందిలే. ఇప్పుడు నువ్వు అకారణంగా వెళ్ళి ఒక వర్కర్ ని కొడతావు. ఎందుకు కొట్టవా? తర్వాత చెప్తాను. అరే, మన యూనియన్ వర్కర్ని కొడుతున్నారా? స్ట్రైక్ చేద్దాం పదండి. యాజమాన్య జులుం నశించాలి. వర్కర్స్ యూనియన్ జిందాబాద్. యాజమాన్య జులుం నశించాలి. వర్కర్స్ యూనియన్ జిందాబాద్. వర్కర్స్ యూనియన్ జిందాబాద్. యాజమాన్య జులుం నశించాలి. యాజమాన్య జులుం నశించాలి. యాజమాన్య జులుం నశించాలి. యాజమాన్య దౌర్జన్యం నశించాలి. వర్కర్స్ యూనియన్ జిందాబాద్. యాజమాన్యం దిగాలి. యాజమాన్య జులుం నశించాలి. యాజమాన్యం డౌన్ డౌన్. ఏం జరిగింది? యాజమాన్యం నువ్వైనా చెప్పనయ్యా. ఎలా చెబుతాడు? కార్మికుల చెమటతో శరీరాలు పెంచుకున్న మదంతో ఉన్నాడు. ఏం చెబుతాడండి? అసలు ఏం జరిగిందనయ్యా? నీ భార్య గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు రా. మీ ఇద్దరు కాపురం చేయట్లేదు కూస్తుంటే. అందుకని బావగారికి పడుచుకొచ్చేసింది. అయినా వాడేం తప్పన్నాడండి? ఉన్న మాట అన్నాడు. అందుకని కార్మికుడిని పట్టుకుని నీ స్తోత్రం కొట్టేస్తా. ఏయ్, పట్టడం కాదురా, నా మరదలు ఏమన్నా అంటే నరికి పారేస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! నరికి పారేస్తాడంట. విన్నారు కదా కార్మికుడు సోదరులారా, అతను ఎంత రౌడీతంగా మాట్లాడుతున్నాడో. యాజమాన్యం ఇలా గర్జన చేసి మాట్లాడటం అనేది అన్యాయం మనం చేస్తున్నా. మరో స్వతంత్ర భారత్. యాజమాన్య జులుం. నశించాలి.
ఓసారి లోపలికి వస్తావా? పోతే పోని సతుల్ గితుల్ పోతే పోని అన్నాడు శ్రీశ్రీ. బాబాయిగా నీ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నా. పోనీ కార్మికుల నాయకుడిగా లోపలికి వస్తావా? అలా అన్నావు, బాగుంది. చూసారా కామ్రేడ్స్, మన దెబ్బకి యాజమాన్యం గత వణికిపోయింది. ఎర్రని నినాదాలకి జర్ర జారి కాళ్ళ మీద పడింది. వస్తా, లోపలికి చర్చలకు వెళుతున్నా. తాడో పేడో తేల్చుకొస్తా, లేకపోతే ప్రాణాలిస్తా. బోలో స్వతంత్ర భారత్ కి జై. కార్మిక నాయకుడిగా అడుగుతున్నా, నన్ను ఎందుకు పిలిచారు? 4 పీక నీకి. నోర్మోయ్, ఈయనెవరనుకున్నావు? 25 ఫ్యాక్టరీలకి కార్మిక నాయకుడు. ఈయన తలుచుకుంటే ఒక్క నిమిషంలో మన ఫ్యాక్టరీని ముగించగల దమ్మున్న మొగాడు. బట్ట బాజ్గాడు, రత్కరోడు, లంగలక్కనోడు. అబ్బో, చర్చలకు పిలిచి నన్ను ఇట్లా తిట్టతో అవమానిస్తారా? ఇప్పుడే నేను సమ్మె చేస్తున్నా. కార్మికుల ఐక్యత. చిన్నానా, నన్ను అబ్బకపై కార్మికుల ఐక్యత. చిన్నానా, నీకు తెలియదే ఉంది. ఇప్పుడు సమ్మె మొదలైతే బ్యాంక్ ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. అవని నాకంటే రైట్ టైంలో అప్పులు తీర్చకపోతే బ్యాంక్ వాళ్ళు ఫ్యాక్టరీని వేలం వేయిస్తారు. వేయిని నాకేంటి? అదిగా చిన్నానా, నువ్వు ఈ ఫ్యాక్టరీకి ఓనర్ అయి నా సీట్లో కూర్చున్నావు అనుకో. ఆహా, ఊరికే అనుకో. అనుకున్నా. కనీసం 25% ఇందులో నీకు వాటా ఉందనుకో. ఆహా, అనుకో. అనుకున్నా. నువ్వు ఇలా మాట్లాడతావా? చచ్చిన మాట్లాడను. కార్మిక నాయకుళ్ళు అయితే ఒకలాగా మాట్లాడతాను, వాటాదారుడికైతే ఇంకొకలాగా మాట్లాడతాను. కార్మిక నాయకుళ్ళ అయితే ఒకలాగా మాట్లాడతాను, వాటాదారులాగా అయితే ఇంకోలాగా మాట్లాడతా. ఆ వాటా నీకు నేనిస్తాను. నేను ఒప్పుకోను. కాకా కొడుకులు కలిసి పనోళ్ళకి అన్యాయం చేయనీకి నేను ఒప్పుకోను. ఒప్పుకుని తీరాలి. మొగుడిగా నీకు ఆర్డర్ ఇస్తున్నాను. అంతేనంటావా? అంతే. అట్లయితే సరే. చిన్నానా, ఇదిగో నీ సీటు. కూర్చో 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 కూర్చో. చిన్నానా, మన 25% అగ్రిమెంట్ పేపర్స్ సంతకం పెట్టు. చిన్నబ్బాయి, ఈ పని మీ నాన్న అప్పుడే చేసుంటే ఈ పాటికి ఈ ఫ్యాక్టరీని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. మరి చిన్నానా, ఈ రహస్యం కార్మికులకు తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తావు? మరి అదే అవతరాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకపోతే. కార్మికుల వంకాయ ఆలదే ఉందిరా, కూలిక కుర్తుపడే ఎదవలు. వాళ్ళకి గొడ్డులా పనిచేయటమే తప్ప మెదడుతో ఆలోచించే అలవాట్లేదు. వాళ్ళని తప్పుదారి పట్టించడం అనేది నాకు వెన్నతో పెట్టిన విద్య. అయినా ఇన్నాళ్ళు నేను చేస్తున్న పని అదేగా. కార్మిక సోదరులారా, యాజమాన్యం మనకు క్షమాపణ చెప్పింది. ఇక ముందు ఇలాంటి అరాచకాలు జరగనివ్వని చేతులు కాళ్ళు పట్టుకుని బతిమారింది. కాబట్టి మీరు వెళ్ళి మీ పనులు మీరు అటెండ్ అయిపోండి. కార్మికుల ఐక్యత. ఏంట్రా నినాదాలు కొట్టరేంటి? అర్థం కాలేదా? కిందకు వచ్చి చెబుతాను ఆగనే. ఏంట్రా శవం ముందు శ్రద్ధాంజలి కట్టిస్తున్నట్టుగా అట్లా నిలబడిపోయారు? ఓహో, టీవీలో సినిమా వేసుకు చూస్తున్నారా? ఏం సినిమా? హిట్లరా పెద్దన్నయ్య అడవిలో అన్న? కాదు, మందులో దున్న. లేటెస్ట్ రిలీజా? అవును, ఇప్పుడే సెన్సార్ అయ్యి రిలీజ్ అయింది. చూడు. వెరీ గుడ్. ఏంటి కాసేపు ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. పరిచినానా, ఈ రహస్యం కార్మికులకు తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తావు? మరి అదే అవతరాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకపోతే. కార్మికుల వంకాయ ఆలదే ఉందిరా, కూలిక కుర్తుపడే ఎదవలు. వాళ్ళకి గొడ్డులా పనిచేయటమే తప్ప మెదడుతో ఆలోచించే అలవాట్లేదు. వాళ్ళని తప్పుదారి పట్టించడం అనేది నాకు కన్నతో పెట్టిన విద్య. అయినా ఇన్నాళ్ళు నేను చేస్తున్న పని అదేగా. మనమంతా బానిసలం, గానుగలం, దీనుగలం, వెనుకదగా ముందుదగా, కుడి ఎడమల దగా దగా. నీది ఒక బ్రతుకేనా కుక్కల నక్కల, నీది ఒక బ్రతుకేనా సందులోని పందిల. వీడొక భూతం, యజ్ఞోపవీతం, వైప్లవ్య గీతం. పదండి ముందుకు, పదండి తన్నుకు, కార్మిక ద్రోహిని తరమండి, కాళ్ళు చేతులు విరచండి. రానా అన్నా రా, వేరుశనక్కాయలు తింటావా? ఇప్పుడు అర్థమైంది నాన్న. మొరటోడికి మొగలి పువ్విస్తే ఎక్కడ పెట్టుకుంటాడో ఇప్పుడు బాగా అర్థమైంది. అమ్మో నాన్న, సోలోగా ఏడవక డ్యూయిట్లా నన్ను కూడా కలిసి ఏర్పిస్తావే?
నిన్ను వేరుశనక్కాయలతో కొడతా. తోలొలుస్తా. ఐఎమ్ సారీ సార్, ఈ సంవత్సరం గ్రౌండ్ నట్స్ దిగుబడి చాలా తక్కువైంది. దాంతో పర్చేసింగ్ రేట్ పెరిగింది. పవర్ కట్ ప్రాబ్లం వల్ల క్రషింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీస్ అయ్యాయి. అట్లీస్ట్ లీటర్కి 3 రూపాయలైనా పెంచకపోతే వర్కౌట్ కాదు. బాబు బాబు ఎవడు పరసాద్ గారు? రండి, పర్వాలేదు చెప్పండి. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అమ్మాయి నాగమణి నెల తప్పిందంట. What? Is it? హలో, ఎవరు? నీ మొగుణ్ణి గట్టలొల్లి పెడుతున్నావంటే బుజ్జవ్వా? ఏ ఇంకా పిలిపోయింది. మంచిగలే, ఇవాళ నీకేమాయే ఇట్లా మాట్లాడుతున్నావు? జరా హల్వా తినిపిస్తావని. ఇగో నన్ను ఉడికిస్తున్నావులే. అవును గాని మన పొట్టగాడు ఏం చేస్తున్నాడు? ఎదిరిపోతుండు. అప్పుడే పాలు తాగి పడుకున్నాడు. తూ ఇట్లా మాట్లాడుతున్నావేంది? ఎవరి దగ్గర నేర్చుకున్నావు? నీ దగ్గరే గాని ఓ తూరి మా అయ్యకు ఫోని. అయ్యా ఎవరు? అదే పోరి, నీ కడుపులో ఉన్నాడే ఆయనకి గుడ్ న్యూస్ చెప్పాలి. ఏం చెప్తావు? ఏమిటా, మా నాన్న నీ కడుపులో బిడ్డగా అడుగుపెట్టిన సందర్భంగా నేను మన వర్కర్స్ అందరినీ భాగస్వాములు చేస్తున్నాను. అంటే ఈ రోజు నుంచి అందరూ యజమానులే అన్నమాట. చూడు, మంచి పిల్లవు కదూ. ఫోన్ రిసీవరు ఓసారి నీ కడుపు దగ్గర పెట్టు. డాడీతో మాట్లాడాలి, క్విక్. నాకు ఇష్టం లేని పెళ్లి చేశామని నేను యావగించుకున్నాను, మనసులోనే తిట్టుకున్నాను. కానీ నాగమణి నిజంగా దేవత డాడీ, దేవత డాడీ. నా చిన్నతనంలోనే అమ్మ పోవడంతో అకతాయిగా బ్రతికింది నేను. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకున్నది నాగమణి నాకు భార్య అయ్యాకనే డాడీ, భార్య అయ్యాకనే. ఒట్టి మొండికట్టం అనుకో డాడీ. ఎంత ఓర్పో తెలుసా తనకి? దూరం అవుతున్న నేను తనకి దగ్గరయ్యేదాకా పోరాడింది. ఇవాళ నీలాంటి సమర్థుని తన కడుపులో మోస్తూ నాతో పాటు నీకు కూడా అమ్మైపోయింది. ఏయ్, ఏంటిది? ఏడుస్తున్నావా? అంటే అంతా ఫోన్లో విన్నావు కదా పిల్ల. ఇలా చూడు, సాయంత్రం ఇంటికి రాగానే మంచి పార్టీ ఏర్పాటు చేస్తాను, నువ్వు రెడీగా. మీరు సరేనంటే మీ అందరి సహకారంతో నాన్నగారి ఆశ నెరవేర్చాలనుకుంటున్నాను. దానికి మా అనుమతి ఎందుకు రచన? నువ్వు ఎలా అనుకుంటా అలా చెయ్యి. థ్యాంక్స్ అన్నయ్య. ఈ రోజు ఫ్యాక్టరీలో వర్కర్స్ అందరినీ భాగస్వాములు చేయాలనుకుంటున్నాను. దీనికి మిస్సెస్ సురేష్ గారు కూడా ఒప్పుకుంటారనుకుంటాను. థ్యాంక్స్ పెళ్ళాం గారు. ఇక నుంచి మీరు ఫ్యాక్టరీకి రాకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి. ఏమిటన్నయ్యా, సురేష్ ఫ్యాక్టరీలో కూలి జనానికి వాటా ఇస్తారంటే ఏం మాట్లాడకుండా గమ్మున ఊరుకున్నావు? వాడనంత మాత్రానది జరుగుతుందట్రా. నాన్నగారు రాసిన వీలునామా ప్రకారం అది చెల్లదని పెద్దన్నగా షాక్ ఇస్తాను. మరో 6 నెలల్లో నాగమణికి బిడ్డ పుట్టబోతోంది. ఆ తరువాత వీలునామా ప్రకారం మనకు ఆస్తి మీద హక్కు వస్తుంది. అంతే, అప్పుడు ఫ్యాక్టరీ అమ్మి వాటాలు పంచుకుంటాం. వాడికి వాడి కూలి జనానికి టాటా చెప్పి చంద్ర సుస్మిత అమెరికాలో సెటిల్ అవుతారు. మనం మరెక్కడైనా సెటిల్ అవుదాం. ప్రత్యేకించి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించింది మీకు ముఖ్యమైన విషయం చెప్పాలని. చనిపోయే క్షణం వరకు నాన్నగారి మనసులోని కోరిక ఒక్కటే, తన సంస్థలో తన వర్కర్స్కి భాగం ఇవ్వాలని, శ్రమలో లాభంలో వాళ్ళందరినీ వాటాదారులను చేయాలని. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా, బిడ్డగా ఆయన తిరిగి మా ఇంట పుట్టబోతున్న శుభ సందర్భంగా ఈ రోజు ఆయన ఆశయాన్ని నేను నెరవేర్చాలనుకుంటున్నాను. ఇవాటి నుంచి ఈ వరప్రసాద్ ఆయిల్ ఇండస్ట్రీస్కి మాతో పాటు మీరందరూ యజమానులే. ఇక నుంచి మనందరం కార్మికులం. కష్టం నష్టం మీదే కాదు, మీతో పాటు నాది. ఏ ఫ్యాక్టరీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. కార్మిక జాతి సమస్తం క్యాపిటలిస్టుల పీడా పరాయణం. ఏం కార్మిక సోదరులారా, ఆ రోజున మిమ్మల్ని గొర్రెల మందలో అన్నాని పెద్ద పొడుచుకొచ్చింది. మరి వాళ్ళు మీరు చేసిన పని ఏంటయ్యా? ఈయన మైక్ పట్టుకుని మాట్లాడిన దానికల్లా పట్ట పట్ట పట్టమని తప్పట్లు కొట్టడం, జిందాబాద్ జిందాబాద్ అని గావు కేకలు పెట్టడం మరి గొర్రెలు చేసే పని కాదు. సోదర కార్మికులారా, ఈ కుర్రాడి మాటలు నమ్మకండి. కార్మిక శక్తిని దోచుకోవడం కోసమే ఈ క్యాపిటలిస్టులు వేసిన కొత్త పన్నాగమే ఈ వర్కర్స్ పార్టిసిపేషన్. మిస్టర్ శివప్రసాద్,
నేను మాట్లాడుతుంది ముమ్మాటికి నిజం మిస్టర్ సురేష్ బాబు. సోదరులారా, వీరి తండ్రి గారైన వరప్రసాద్ గారు చనిపోతూ ఒక వీలునామా రాశారు. దానిలోని సారాంశం ఏమిటంటే, సురేష్ బాబు గారి దంపతులకి బిడ్డ పుట్టిన తర్వాతే అన్నదమ్ములకి ఈ ఆస్తి మొత్తం పంచుకునే అధికారం ఉంటుంది అని. 6 నెలల్లో వీరికి బిడ్డ పుట్టబోతోంది. ఆ తర్వాత అన్నదమ్ములు ఆస్తిని పంచుకుని ఎవరిదారి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే మీ బతుకులు ఇంకా 6 నెలలు మాత్రమే అని మనం చేస్తున్నా. ఈ 6 నెలలు ఫ్యాక్టరీ రన్నింగ్ కండిషన్ లో ఉందని జనాన్ని నమ్మించడం కోసమని మీరు బోనస్లు పెంచమని గాని, జీతాలు పెంచమని గాని అడగకుండా ఉండటం కోసమని ఈ వర్కర్స్ పార్టిసిపేషన్ అనేటువంటి ఒక బిస్కెట్ ని మీ కార్మికుల మొహాన పడేశారు. నో, మా నాన్నగారు వీలునామాలో అలాంటివేవి రాయలేదు. రాయలేదు అన్ను రాయలుగా చెప్తే సరిపోదు. 1 మినిట్. సోదరులారా, ఇదిగోండి వారి నాన్నగారు రాసిన వీలునామా కాపీ. మీరు చదవండి. నో, ఇందులో ఏదో మోసం ఉంది. చూసారా విషయం బయటపడేసరికి మోసం తగా అని బోకరించేస్తున్నాడు. చిచి, నువ్వు పెద్ద కడుపున పుట్టిన మాణిక్యం అనుకున్నావు కానీ చీడ పురుగు అనుకోలేదు. నువ్వు పోసిన గంజినీళ్లు తాగి బతికే వాళ్ళం బాబు మేము. అంతేగాని మేం కక్కిన కూడా కాసిపడే దరిద్రులు కావద్దు. ఆవు పాడి అన్నాళ్ళు, మీ ఐశ్వర్య అన్నాళ్ళు. ఏదో నాడు మా భార్య బిడ్డల ఉసురు తగిలి అది మొత్తం నాశనం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. బాబు గారు, త్వరగా రండి బాబు. ఈ దారుణం చూడండి బాబు, ఈ దారుణం చూడండి. అమ్మా, నాగమణి, 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 ఏమైంది నాగమణి? ఏమైందమ్మా? ఏమైంది? కడుపు పోగొట్టుకోవడానికి ఏదో చెట్టు మందు తిన్నట్టున్నారు బాబు గారు. నాగమణి, ఎందుకు చేసావు పది? ఎందుకు చేసావు పది? నాకు బిడ్డ పుట్టే మీ అన్నలిద్దరూ ఆస్తి పంచుకొని ఎక్కడికో వెళ్ళిపోతారట. మనవాళ్ళకి నువ్వు ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుందని వాళ్ళ బిడ్డల సుఖం కోసం నా బిడ్డని చంపుకుంటా తప్పు చేసిందా? లేదు నాగమణి, లేదు. ఏ తల్లి చేయని త్యాగం చేసి అమ్మనే పదానికి నువ్వు కొత్త అర్థం చెప్పావు. నువ్వు దేవతవి నాగమణి, నువ్వు దేవతవి. బాబు గారు, రక్తం ఎక్కువ పోతుందండి. తమ్ముడు, దాన్ని చావని, దాన్ని బ్రతికించాలని చూడకు. అది నాశనం చేసింది పిండాన్ని కాదురా, మా బతుకుల్ని. దాన్ని చావని. అన్నయ్య, పంతాలకి ఇది టైం కాదు. హలో చంద్ర, ఏంట్రా సంగతులు? ఇటే బాబాయ్, అది కడుపు పోగొట్టుకుంది. దాన్ని బ్రతికించుకోవడానికి సురేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు బిడ్డ చనిపోయింది కాబట్టి ఆస్తి మొత్తం మన చేయి జారిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? అంతవరకు వస్తే నేనెందుకు ఊరుకుంటానురా? ఆస్తి కోసం కన్న తండ్రినే లేపేసినోడిని. ఈ నాగమ్మని ఒక లెక్క. అవసరమైతే మొగుడు పిల్లల్ని ఇద్దరిని కలిపి లేపేస్తారు. ఏమైందన్నయ్య? తమ్ముడు, బాబాయ్ నాగమణితో పాటు సురేష్ను కూడా చంపుతానంటున్నాడు. ఈ రోజు సురేష్ని చంపినోడు రేపు ఆస్తి కోసం మనల్ని కూడా చంపొచ్చు. ఏమండి, నాగమణి చచ్చిపోయిందా? ఒకవేళ చావకపోతే చిన్నమావయ్యకి చెప్పి చంపేయమనండి. నోర్లేస్తారంటే ముందు మిమ్మల్ని చంపుతాం. తమ్ముడు, ముందు వాళ్ళని కాపాడుకుందాం పద. పదన్నయ్య.
డాక్టర్ శివప్రసాద్ని. భర్త మాట కోసం, వర్కర్స్ కోసం కడుపులో బిడ్డను త్యాగం చేస్తావా? ఇప్పుడు నా కోసం నీ ప్రాణాలనే త్యాగం చేయి.
గుంట దగ్గర సంగతి బాగోదులేండి, నేను చూసుకుంటాం. నథింగ్ టు వరీ, షీజ్ ఆల్ రైట్.